అందరికీ హలో, హాయ్, నమస్తే అండి. ఈరోజు మనం 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2లో 11వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనకి తమ అమూల్యమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి మాలతి మేడం వచ్చారు. మాలతి మేడం హైదరాబాద్లో ఉంటారు. 2007లో ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తమకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ 40 రోజుల్లో తగ్గించుకొని అప్పటి నుంచి మేడం విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో చేతి వర్క్షాప్‌కి కౌన్సిలర్‌లుగాను ఉంటూ ఎన్నో పుస్తకాల్ని గ్రంథాలయం మన పిఎంసిలో వారి యొక్క నాలెడ్జ్ పంచుకున్నారు. పత్రిజీతో తమకున్న ఎటువంటి విషయాలనైనా చక్కగా ఆయనతో తమ సందేహాల్ని తీర్చుకుంటూ, ఆయన జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంటూ ఎన్నో సార్లు వారింటికి సార్ రావటం జరిగింది. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ పంచుతున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని, విస్తారమైన జ్ఞానాన్ని ఈరోజు మనం మేడం గారి మాటల్లోనే తీసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్తే అండి. థ్యాంక్ యూ అనిత మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. సో మరి పిఎంసి డిజిటల్ రూపంలో కూడా మన దగ్గరికి వచ్చింది. చాలా అద్భుతంగా అందరి దగ్గరికి ఏ రూపంలో ధ్యానం చేరుకోవాలో చాప కింద నీరులా అందరికీ చేరుకుంటా ఉంది. మరి ఇలాంటి అద్భుతమైన జ్ఞానానికి మన ప్రణామాలు చేస్తూ ఒక 2 మినిట్స్ ఫస్ట్ కనెక్ట్ అయ్యి తర్వాత మనం క్లాస్ చెప్పుకుందాం. అందరం ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. అందరం మన యొక్క ఆత్మ చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం. మనలో కణకణంలో ఉన్న దివ్యత్వానికి, అంటే ప్రతి ఒక్క కణంలోనూ ఒక్కొక్క దేవతా స్వరూపమే ఉంది, ఒక్కొక్క యూనివర్సే ఉంది. మనలోని యూనివర్స్ కి మనం కనెక్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఆస్ట్రల్ మాస్టర్స్, యానిమల్ గైడ్స్, ఏంజల్స్ కి మరియు మనందరి యొక్క పూర్ణాత్మల్ని ఇన్వైట్ చేసుకుంటూ కనెక్ట్ అవుతున్నాం. మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, స్వర్ణమాల పత్రి అమ్మను, సమస్త పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుతాం. మరి భూమి మీద ఉన్న పిరమిడ్ శక్తి యొక్క కాన్షియస్ తో కూడా అనుసంధానం అవుతాం. అది ఏ గ్రామంలో ఎక్కడ ఉన్న చిన్న పిరమిడ్ అయినా సరే, పెద్ద పిరమిడ్ అయినా, మెగా పిరమిడ్ అయినా, అన్ని యూనివర్సల్ మదర్ పిరమిడ్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో మనం ఆ కాన్షియస్ కి కనెక్ట్ అవుతాం, యూనివర్సల్ మదర్ పిరమిడ్ తో కనెక్ట్ అవుతాం. మరి జంతు దేవుళ్ళతోటి, వృక్ష దేవుళ్ళతోటి కూడా అనుసంధానం అవుతాం. జల దేవతలతోటి, మనందరినీ కన్నా అమ్మ భూమాతతోటి అనుసంధానం అవుతుంది. భూమాత సేవలోనూ మరియు విశ్వ సేవలోనూ ఏ రకంగా అన్నా పరిశ్రమిస్తున్న అనేక దివ్యాత్మలు, వారందరినీ కూడా మనతో పాటు ధ్యానం చేయాలని, జ్ఞానం తీసుకోవాలని కోరుకుందాం. మనందరి యొక్క సామూహిక శక్తి చైతన్యంతో ఈ భూమండలం మీద ధ్యానము, జ్ఞానము, శాకాహారము, శక్తి చైతన్యము ప్రవాహంలా ప్రవహిస్తూ ఈ భూమండలాన్నే కాకుండా సమస్త విశ్వాన్ని కూడా చైతన్యపరుద్దాం. ఒక్క సంకల్పంతోనే మనం ఉన్నత లోకాల నుండి జన్మ తీసుకుని వచ్చాం ఫ్రెండ్స్. దానికి 100% కనెక్ట్ అయ్యి మరి చక్కగా ఈసారి మనకి జన్మ కారణమైన తల్లిదండ్రులకు కూడా ప్రణామం చేసుకుంటూ మన కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి మనం జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఇలాగా 2 కళ్ళు తీసి
రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్, కళ్ళు తెచ్చుకుందాం. ఓకే, మరి చక్కగా బయటకు వచ్చేసాం కదా. ఈ చేసే స్టార్టింగ్ లో మనం సంకల్పం చేసుకున్న 2 minutes లో కూడా మనం ఎంతో చక్కగా కనెక్ట్ అవ్వగలుగుతుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు మనం క్లాస్ వినటానికి వచ్చిన ఆ మాస్టర్స్ మనకు సంకల్పం చెప్పినా చెప్పకపోయినా కూడా మీరు క్లాస్ చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మరి ఏ రకమైన వర్క్ చేయటానికైనా సరే, అది ఇంట్లో వర్క్ అయినా మరి స్పిరిచువల్ వర్క్ అయినా సరే, చిన్నగా ఏదో ఒక రకంగా ఆత్మ చైతన్య శక్తిని కనెక్ట్ చేసుకుని వర్క్ చేస్తే, అది వంటే చేస్తున్నాము అయినా సరే, ఇది నేను అన్నపూర్ణ తత్వంతో వంట చేస్తున్నాను, నేను ఆఫీస్కే వెళ్తున్నాను, శివ పరమాత్మ చైతన్యంతో నేను లోక కళ్యాణం చేస్తున్నాను, అలా అనుభావన చేస్తూ ఉంటే కూడా మనం ఆ స్థితులకి ఎదగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఇంట్రడక్షన్ మేడం షార్ట్ గా చెప్పారు, చాలా సంతోషం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొదటిగా అనుభవాలు చెప్పుకుంటూ ఏదైనా ఆ దానిలోంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏమీ ఎజెండా లేదు, మాస్టర్స్కి అప్పగించాం. ఏది వచ్చినా వారితో సరెండర్ అయి మనం చేస్తున్నాం అనుకుందాం. తీసుకోవడం కూడా అంతేలా తీసుకుందాం, ఏం జడ్జి చేయకుండా. అట్లా జీరోగా ఉంటే ఎలా ఉంటుంది జీవితం అనేది ఈరోజు కాన్సెప్ట్ అన్నమాట. దేన్ని జడ్జి చేయకుండా ఉండటం, వచ్చిందాన్ని వచ్చినట్టు స్వీకరించటం, అట్లా అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ధ్యానంలోకి రాకముందు, నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. సో ఎడ్యుకేషన్ అంతా అక్కడ అయినా సరే, పెళ్ళైన వెంటనే మరి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్న ప్రదేశంలో జాబ్ కాబట్టి భువనేశ్వర్ వెళ్ళటము, ఆ తర్వాత చెన్నై వెళ్ళటము, ఇట్లా అట్లా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఉండగా నాకు చక్కగా పూజలు అంటే చాలా ఇష్టం ఉండేది. చాలా ఇష్టంగా, అంటే కళ్ళు మూసుకుని ఒక సహస్రం మొదలు పెట్టానంటే ఆ అమ్మవారు ఎదురుగా కూర్చున్నారు, ఆమెకే అభిషేకం చేస్తున్నాము అన్నంత అద్భుతంగా. మరి ఒక శివనామం చెప్తున్నా అంటే కాశీ వెళ్ళి విశ్వనాథుడికే మరి అభిషేకం చేస్తున్నాను. ఆ శ్లోకంలో ఏ మీనింగ్ వచ్చిందో దానితో నేను కనెక్ట్ అయ్యేదాన్ని. అంటే అందులో సర్వదేవతలు వచ్చి శివుడికి పూజ చేస్తున్నారు, ఇట్లా ఉండేది. కొన్ని కొన్ని ఉంటాయి కదా. నేను అంతే ఆ సమయంలో అట్లనే ఇన్వైట్ చేసుకునేదాన్ని. ఎట్లా అంటే నా చుట్టూ నాతో పాటు దేవతలు కూడా వచ్చారు, గురువులందరూ వచ్చారు బృహస్పతితో సహా. మరి నేను కమల పుష్పాలతోటి పూజ చేస్తమే కాకుండా దివ్య లోకాల్లో ఉన్న పుష్పాలతో కూడా పూజ చేస్తున్నాను, అర్చన చేస్తున్నాను, అలా ఉండేది. సో అలాంటి పూజ అంటే ఎంత ఇష్టం ఉంటుంది. అలా మెల్లగా షిరిడి సాయిబాబా, ఇంకా అసలు ఆయన తప్ప ప్రపంచం లేదన్నట్టుగా చాలా అద్భుతంగా ఇష్టంగా చేసుకుంటున్న సమయంలో మెల్లగా మరి ఇన్ని పూజలు చేసుకుంటున్నా కూడా ఏ ఒక్క కోరికతోటి చేసేది లేదు అక్కడ. అంటే ఇది చేస్తే, నేను ఈ పారాయణం చేస్తే నాకు ఈ లాభం రావాలి, లేకపోతే ఈ పూజ చేస్తున్నాను కదా, అట్లా లేదు. ఏమో చేస్తామో, అది ఇష్టం, అంతకంటే ఇంకేమీ లేదనమాట అక్కడ. అలా చక్కగా చేస్తున్న క్రమంలో మరి పెళ్ళయింది, 2 అమ్మాయిలు కూడా పుట్టారు. ఈ లోపల ఎంత వయసు వస్తుందో అన్ని రకాల జబ్బులు కూడా నా లోపల ప్రవేశించడం జరిగిందనమాట. ఈ జబ్బులకు కారణం అనేది అప్పుడు తెలియలేదు, కానీ ధ్యానంలోకి వచ్చింది తెలిసింది ఏంటంటే, నాలో ఉన్న భయాలు, అపోహలు, అంతకంటే ఏమీ కాదనమాట. అంటే మనము ఎంత ఒక పక్కన అద్భుతంగా ఎదుగుతున్నా మనలో ఉన్న భయాల్ని మనం తీసివేయకపోతే ఎంత న్యూన్యతకు గురవుతామో, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తర్వాత ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. సో అలా వెళ్తున్న సమయంలో మరి ఎక్కువ అనారోగ్యాలు అవ్వటం వల్ల, అంటే ఆస్తమా, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, అల్సర్, ఇలా ఒక్కదాని మీద ఒకటి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి మెంటల్‌గా కూడా చాలా వీక్ అయిపోతాం. మెంటల్‌గా వీక్ ఉంటే ఫిజికల్‌గా వీక్ అయిపోతాం. 2 అయ్యేసరికి ఎలా ఉంటుందంటే
బ్రతకడం కూడా ఇష్టం లేని పరిస్థితులు. సో నేను బ్రతకకపోతే ఇద్దరు బిడ్డలు ఏం కావాలి? మరి వాళ్ళని కూడా వదిలేస్తే అనాథలవుతారు. ఏదేదో అపోహల్లో మరి సూసైడల్ కమిట్మెంట్‌లో ఉన్న టైంలో కూడా అది కూడా నీకే సరెండర్ చేస్తున్నాను బాబా అని చెప్పేసి సాయిబాబాననమాట. ఉంచుతావా? దివ్యమైన జీవితం ఉండాలి. లేదా తీసుకెళ్ళిపో. వద్దు నాకు. అట్లా ఆహ్, భగవంతుడి దగ్గర ఒకరోజు ఏడ్చేసిన ఆ తరుణంలో నాకు మరి తెలియకుండానే మరి చెన్నైలో ఉండగా మేము సౌందర్యలహరి, శివానందలహరి అని అట్లా శ్లోకాలు నేర్చుకోవటానికి ఒక క్లాస్‌కి వెళ్తుంటే అక్కడ నాకు మరి కర్నూలు లక్ష్మి, గీతా లక్ష్మి మేడం గారు కలవటం. వారు నాకు ఎక్కడా లేదు. మా ఇంట్లోనే ఎంతో ఫీజు లేదు. హ్మ్. ఫీజు లేకుండా నేర్పిస్తున్నాను. ఆహ్, నేను నీకే మొదటిగా అనిపించింది. ఎందుకంటే చక్కగా నువ్వు అక్కడ శ్రద్ధగా ఆ శ్లోకాల్లో మీనింగ్స్ అవన్నీ చెప్తూ ఉంటున్నావు. చాలా బావుంది నీ జ్ఞానము. కానీ అనారోగ్యంతో చాలా కష్టపడుతున్నావు అని తెలిసింది. సో, నీకు నేర్పించాలి ముందు నేర్చుకుంటావా అంటే, మనకెందుకు ఇవి? మనం పూజలు చేసుకుంటున్నాం కదా అనుకున్నాను. కానీ మా వారు ఎంకరేజ్ చేశారు. లేదు ఏదైనా చిన్నదైన మార్పు ఉంటుంది. ధ్యానము, యోగా వీటిల్లో మనసు చాలా ప్రశాంతం అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేయటము. సో, ఇష్టంగా లేకపోయినా, అయిష్టంగా అయినా మా వారి తృప్తి కోసం ఒక్క వారం రోజులు వెళ్లి చూడని ఆయన చక్కగా నచ్చచెప్పటంతోటి వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ డేనే చాలా నచ్చటం. మరి హాఫ్ అన్ అవర్ కూర్చోగలిగాను. కింద కూర్చోవటం నా వల్ల కాదు. అయినా కూర్చోటం. మరి వెళ్ళిన వారం రోజుల్లో శాకాహారం గురించి తెలుసుకోవటం, వారి ద్వారా తెలుసుకోవటం, ఒక పాంప్లెట్ ద్వారా తెలుసుకోవటం జరిగి, ఆ రోజే శాకాహారిగా మారటం. మరి ఆ రోజే ధ్యానం హాఫ్ అన్ అవర్ నుంచి 3 అవర్స్‌కి వెళ్ళిపోవటం. థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వటం. అంటే ఏవో దివ్య చక్షువు ద్వారా మనం దేవుళ్ళని చూడడము, ప్రదేశాలను చూడడము అవంతా నచ్చేసి ఇంకా కూర్చోవటం మొదలైతే మరి 40 డేస్ లోపు మొత్తం అన్నీ అనారోగ్యాలు తీరిపోవటం. చాలా చక్కగా నా జీవితంలో పాజిటివ్‌నెస్ వచ్చేసింది. అంటే అంతకుముందున్న యొక్క భయాలు ఎక్కడికెళ్ళిపోయినో తెలీదు. ధ్యానంలో దేవుళ్ళు కనిపిస్తున్నారనేసి ఎంజాయ్ చేస్తున్నానని కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ పూజ చేస్తున్నప్పుడు కూడా నాకు వీళ్ళందరూ కనిపించేవారు. అదంతా బావుండేది. కానీ ప్రూఫ్‌లు కనిపించేవన్నమాట అసలు. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు అమ్మవారి దర్శనం ఒక్కొక్క అంగములాగా. అంటే ఇప్పుడు కిరీటం ఉందంటే ఆకాశ పర్యంతం ఒక కిరీటమే. త్రిశూలం ఉందంటే ఒక త్రిశూలమే ఆకాశ పర్యంతం కనిపిస్తుంటే, అది ఎంతో అద్భుతంగా ఆనందించిన తర్వాత కొద్ది రోజులకి మేము సౌందర్యలహరిలో అదే శ్లోకం ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శ్లోకం చొప్పున వచ్చేది. శంకరాచార్యుల వారు మరి దాన్ని చెప్తారనమాట. ఇది చాలా బావుంది. అరే! మనం ఇది దర్శించాం. ఇదొచ్చింది అనుకునేవాళ్ళం. మళ్ళా అంతకంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఏదో అమ్మవారొచ్చింది మన ఇంటికి మనం కుంకుమార్చన చేస్తున్నాము అన్నట్టొచ్చింది అన్నప్పుడు, కొద్ది రోజులకి అలాంటిది మీ ఇంటికి ఒక వెండి విగ్రహం ఏదన్నా వస్తుందేమో అని మేడం అంటాం. నా దగ్గర ఆల్రెడీ ఉంది. నాకేం అవసరం లేదు అనుకోవటం. కానీ నిజంగానే ఎవరో గిఫ్ట్‌గా అలా లక్ష్మీదేవి వెండి విగ్రహం ఇవ్వటం. ఇలా చిన్న చిన్న ప్రూఫులతోటి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో, అలా వస్తున్న మార్గంలో మరి ఆహ్, చాలా దివ్యమైన అనుభవాలతోటి మెల్లగా నడుస్తున్నప్పుడు అనారోగ్యం పూర్తిగా అవ్వటం వల్ల మా చెల్లెలు ఇన్‌స్పిరేషన్ వచ్చింది. అలా మా చెల్లెల కోసం మరి చెన్నై వచ్చినప్పుడు మేడం దగ్గర నేర్చుకోవడానికి కోసం పంపిస్తే, ఆమెకు ఒక్కదానికే సరిపోవట్లేదని మేడం మెల్లగా గ్రూప్ ఉంటుందే బావుంటుంది అనుకోవటం. ఇలా కొంతమందిని తీసుకెళ్ళటం. ఆ గ్రూప్‌లో అక్కడ వాళ్ళు ధ్యానం చేస్తుంటే, నేనిక్కడ ఇంట్లో బాబుని పట్టుకొని కూర్చున్న చెల్లెలు బాబుని. నేను ధ్యానంలో అదే అనుభవాలు పొందుతుండటం. అంటే అక్కడ ఏ ఎక్స్‌పీరియన్స్ ఒస్తుందో ఒక్కళ్ళకొచ్చేది కాదనమాట. అక్కడ ఎంతమందెళ్లారో 5, 6 ఎళ్లారంటే 5, 6లో వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ ఏదో రూపంలో నా దగ్గరికి ఎక్స్‌పీరియన్స్ రూపంలో వచ్చేది. అది మా చెల్లి వచ్చి నాకు ఎక్స్‌పీరియన్స్ చెప్పడం, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాం. అలాగే నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే కూడా మేడమ్‌కి నాకేం ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న బుక్ ఏదో దొరికేది. ఆవిడ కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు అండర్‌లైన్ చేసి ఉంచేవారు పెన్సిల్ తోటి.
ఇంటికి వెళ్ళంగానే మేడం దగ్గరికి వెళ్ళంగానే మరి ఇది చూపించేవారు. ఇవాళ నేను ఇది చదివానురా అని చూపించేవారు. లేదంటే నేను ముందుగా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పగానే ఆవిడ బుక్ తెరిచి ఇదిగో నేను అండర్‌లైన్ చేశాను అనేవారు. అంటే ఎంత ప్రూఫ్ చూపించారంటే మీరు చేస్తున్నది చాలా కరెక్ట్‌గా ఉందని చెప్పటానికి మాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారనమాట. ఆఖరికి ఎంత వరకు అంటే ఆహ్, మాస్టర్స్ వచ్చి అగస్త్య మహర్షి వచ్చి నాకు కొన్ని ప్రదేశాలు చూపించారు. మరి 'మహావతార్ బాబాజీ' వచ్చి నాకసలు 'మహావతార్ బాబాజీ' అంటే తెలీదు. 'బాబా' సినిమాలో కొంచెం ఒక్కసారి చూసాను తప్ప ఆయన అనుభవాలని తెలీదు. అలా వారు రావటం, కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళటం, అలాంటి అనుభవాలు ఇవ్వటం జరుగుతుండేదనమాట. అలా మెల్లగా గ్రూప్ అవ్వటంలో మరి మాస్టర్స్ రావటం, మా కాలనీకే రావటం మొదలైంది. చెన్నై మాస్టర్స్. వాళ్ళకి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటాను. గీతా మేడం కూడా అనమాట. నేనెన్ని అవర్స్ వారింట్లో కూర్చున్నా మరి చాలా బాగా చూసుకునేవారు. నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు. కిందకెళ్ళి స్కూల్ నుంచి వస్తున్న పిల్లల్ని తీసుకొచ్చి, వారికి అన్నం తినిపించి, పడుకోబెట్టి ఇట్లా కూడా చేసేవారు. అంటే అంత పీఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే ఒక మాస్టరు ఇంకొక మాస్టర్‌ని ఎదగటానికి ఎంత స్కోప్ ఇస్తారనేది చెప్పటానికి చెప్తున్నానన్నమాట. చాలా మంది మాస్టర్స్ ఆ ఇంటికి రావటం, అలాగే పత్రిజీ రావటం, మరి హ్మ్. వీర రాఘవ్ సారు చెప్పిన ఆఖరి జన్మ చేసుకోవచ్చు ఈ జన్మని అన్న వర్డ్ కోసం అసలు వారి క్లాస్‌కి వెళ్ళడం, 3 డేస్ వర్క్‌షాప్ జరగటం. ఇవన్నీ అలా అలా జరిగిపోతూ ఉన్నాయి. సో, ప్రేమ్‌నాథ్ సార్ గారొచ్చినప్పుడు మరి నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంది 'మహావతార్ బాబాజీ' తోటి. అది చెప్పినాక గురువుగారు చెప్పారు, "మేడం ఇది ఇంకా అసంపూర్ణంగా ఉంది. ఇంకా కంటిన్యూ చేయండి" అని చెప్పేసి. వారు వెళ్ళిపోయినాక మర్నాడు ధ్యానంలో కూర్చుంటే కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ కంటిన్యూషన్ అసలు భలే ఉంటుందనమాట. అలా ఈరోజు వచ్చిన ఎక్స్‌పీరియన్స్ రేపే రావాలని లేదు కదా! వచ్చి ఆఖరికి మరి జన్మ కారణం అంటూ ఉంటుంది. మీరు ఎందుకు జన్మ తీసుకున్నారో అది క్లియర్‌గా చూపించడం జరిగింది. సో, అది చూపించినప్పుడు మరి ఉన్నత లోకాల నుండి, నక్షత్ర లోకాల నుండి మరి ఇప్పుడు అప్పుడు క్లారిటీగా తెలియకపోయిన తర్వాత అర్థమైంది. ఏ ప్లానెట్, ఏ కార్యక్రమం అన్నీ ఎంతో క్లియర్‌గా తెలుస్తూ వచ్చిందనమాట. వచ్చాము అహింస జగత్తు కోసము వచ్చాము అని చెప్పటము. ఒకటే భయమేసింది. ఇదేంటి ఇంట్లో ఉండే ఒక స్త్రీ ఏమిటి, లక్షల మంది దగ్గరికెళ్ళి జ్ఞానం బోధించటం ఏమిటి, ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యము? అలా అన్నప్పుడు కూడా మాస్టర్స్ దానికన్నిటికి క్లియర్‌గా చూపించడం జరిగింది. సో, ఈ క్రమంలో మరి మెల్లగా ఈ యొక్క వీర రాఘవ సార్ యొక్క ఎంకరేజ్‌మెంట్ ఎంతో అద్భుతంగా ఉండి, "మేడం మీ ఊరొస్తున్నాను, మీ కాలనీకొస్తాను. మీ ఇంట్లో క్లాస్ పెడతారా?" అని అడగటం. సార్ మేడం లేరు అన్నా సరే, సార్ చాలా చక్కగా ఎంకరేజ్ చేసి, "మాస్టర్స్ అమ్మ మీరందరూ. ఊరికనే రాలేదు కదా!" అట్లా చెప్పి ఎంకరేజ్ చేయటము. ఇంట్లో మొదటి క్లాస్ పెట్టడం. అది కేవలం మేడం లేరు గాబట్టి పెట్టామనుకున్నాం. సార్ వెళ్ళిపోయేటప్పుడు, "మరి ఇంతమందొచ్చారు కదమ్మా! వీరందరిని వదిలేస్తావా? వీరందరిని అక్కున చేర్చుకోవా? వీరందరికీ నీలాగా వంతులవ్వాలి, మరి జ్ఞానవంతులవ్వాలని కోరుకోవా?" అని అడిగారు. నేను పర్సనల్‌గా ఏం చేయాల్సిన అవసరం ఏముంది? మేడం ఇంటికెళ్తున్నాం, ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నారు, సామూహిక ధ్యానం చేస్తున్నాం అనుకున్నాం. కానీ దాని మర్మం కూడా అప్పుడు అర్థం కాలేదు. సో, మరి అతి త్వరలో ఆయన చెప్పిన కొద్ది రోజుల్లోనే మేడంకి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోవటం. మరి అట్లా వెళ్ళంగానే మరి మిగతా వాళ్ళు నేనేమి అసలు ఊహ కూడా చేయకపోయినా వాళ్ళందరూ అడిగారు. సో, మేడం తర్వాత మరి అలా ఆగిపోవటం ఎందుకు మన గ్రూప్ అంతా మీ ఇంట్లోనే చేసుకుందాము. నువ్వే గైడ్ చెయ్యి అట్లా అనటము. సో, అలా మొదలైపోయింది. కానీ ఎవ్వరు ఉండరు మాది. ట్రాన్స్‌ఫరబుల్ జాబ్స్ ఉన్న కాలనీ గాబట్టి. అందరూ పాత వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సీనియర్స్ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల మళ్ళా కొత్త వాళ్ళొస్తూ ఉంటారు. అంటే రోజు ఖచ్చితంగా ఒక్కళ్ళకైనా ధ్యానం కొత్తగా నేర్పించే అవకాశం దొరికేదనమాట. ఎంతగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటామో, అంతగా మనకి దొరుకుతారు అనటానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో, అక్కడి నుంచి మరి మౌనం ఉండమనటం. మౌనంలో మరి మొదటిసారి 3 రోజులు మౌనం ఉండటం. నాకు ఆస్ట్రల్ సర్జరీస్ జరగటం అది జరిగింది. సో, అలా మరి 40 డేస్ మౌనం ఉండటం, 90 డేస్ మౌనం ఉండటం, అలా 1 ఇయర్ మౌనం ఉండటం. ఇట్లా కొన్ని ఆహ్, మెసేజెస్ ఏదొస్తే దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినాక, ఈ ఆఖరికి ఈరోజు మీ ముందు ఇలా నిలవటం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడుకొచ్చి మన దాంట్లో ఎంతమంది మాస్టర్స్ ఓన్లీ డిజిటల్ దాంట్లోనే వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ తమ తమ అనుభవాల్ని చెప్తూనే ఉన్నారు. వాళ్ళ దివ్యమైన సందేశాలు ఎంతో చక్కటి నాలెడ్జ్ ఇస్తూనే ఉన్నారు. అందరివి ఇంచుమించు ఇలానే ఉన్నాయి. అయినా ఎందుకు అనుభవాలు చెప్పుకుంటున్నాం ఈరోజు అంటే, ఫ్రెండ్స్ ఇంకా మనము ధ్యానం చేస్తూ ముందుకెళ్తున్నా కూడా ఏదో కొద్దిసేపు చేద్దాం. లేదంటే మనకి మెసేజ్ వచ్చింది. కానీ ఎలా కుదురుతుంది? ఇది సాధ్యమయ్యే పని కాదు. అది మాస్టర్స్ అందుకని వాళ్ళకి పెద్ద ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయి. మనకేం ఎక్స్‌పీరియన్స్‌లు లేవు కదా! ఇలా మనం ఆగిపోతూ ఉంటాం. కానీ మనం ఒక అడుగు వేస్తే మన వెనక సైన్యంలాగా అస్టల్‌గాను, ఫిజికల్‌గాను మాస్టర్స్ ఎంత సపోర్ట్ ఇస్తారో మన మాస్టర్స్ అందరి యొక్క ఎక్స్‌పీరియన్స్‌ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, ఇక్కడ ఇందులో మీరు తెలుసుకోవాల్సింది నా జర్నీలో. సో, ఎక్కడ ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్‌ని తీసుకోవటం మాత్రమే జరిగింది. ఓకే. మొదట్లో నాకు ఉండేది ఇది ఎట్లా సాధ్యమో, నేనేమిటి వెళ్ళటం అని అనిపించింది. కానీ అక్కడ ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో జరుగుతుంది. కానివ్వండి దాని మీద ఎక్కువ తర్జన భర్జనాలు పడేది లేదు. కానీ మొదటి మెట్టు గంటల తరబడి ధ్యానం. ఇది చేసిన వాళ్ళు ఎక్కడ వెనకడుగు వెయ్యలేదు. ధ్యానాన్ని ధ్యానం కోసమే. ఇప్పుడు నాకు అనారోగ్యం ఉంది. నాకు మనసు బాలేదు. నాకు ఆర్థిక సమస్యలున్నాయి. నాకు పెళ్ళుంది. లేకపోతే నా బిడ్డకి ఈ ఉద్యోగం వచ్చేస్తే నేను స్థిరపడగలను. ఇలాంటి ఉంటాయి. అందరికీ ఉంటాయి. దీని మీద పెద్ద పెద్దగా సంకల్పాలు పెట్టుకొని దీనికోసం 40 రోజులు ఇలాంటి సంకల్పాలు ఇవన్నీ అవసరం లేదు. అంటే అవసరం లేదు అని ఎందుకంటున్నానంటే, మీరు ధ్యానాన్ని చేసుకుంటూ వెళ్తే మరి పైనుంచి గంగా ప్రవాహంలా విశ్వశక్తి మన లోపల ప్రవహిస్తూ ఉన్నప్పుడు, మనకి ఏది కావాలో అలా ఉన్నత లోకాల నుంచి కల్పవృక్షంలో అన్నీ తీరిపోతాయి. అది నమ్మగలగాలి మనం. అంటే ఆరోగ్యము వస్తుంది. మానసిక శాంతి వస్తుంది. మన జీవితంలో ఎప్పుడు, ఎక్కడ ఏది రావాలో అది అట్లా వస్తుంది. చాలామంది మాస్టర్సు మరి పత్రి సారు ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్లి అక్కడ ధ్యాన ప్రచారం చేయండి అన్నారు. వారి దగ్గర పైసా ఉండదు. అక్కడ వెళ్లి ఉద్యోగం చేయటానికి ఉండదు. పొలం, పుట్ర అన్నీ వదులుకొని వెళ్తారు. ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? అక్కడ ఏం ఆలోచించరు. ఎంత వెళ్తారంటే మనం చూసాము. అసలు ఒక న్యూటన్ గాని, ఒక జీకే గాని, ఒక అసలు ఆహ్, నందప్రసాద్ గారు గాని వీళ్ళందరూ కూడా ఎంతెంత ప్రయాణాలు చేశారు. ఎన్నెన్ని ఊర్లు తిరిగారు. ఎంతమంది దగ్గరికెళ్లారు. తినటానికి తిండి లేని రోజులు కూడా ఉన్నాయి. జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఒకాయన, లేకపోతే మరి కిషోర్ అని మన అందరూ రిషికేశ్ కిషోర్‌గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. రోజీ రోటీకి కూడా కష్టపడుతున్నా సరే, వాళ్ళు వెళ్ళి కలిసే మాస్టర్స్ ఎలా ఉంటారంటే, యోగుల్ని, జ్ఞానుల్ని సొంత వాళ్ళ తోబుట్టువుల్లాగా వాళ్ళతో కూర్చుని కలిసి, మాట్లాడి, వారితో ధ్యానం చేసి, వారి ధ్యానానుభవాల్ని మన దాకా తీసుకొస్తూ, వాళ్ళ ప్రదేశాలకు మనల్ని తీసుకెళ్తూ, వాళ్ళ లోపలికి వాళ్ళెంత ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయ్యారో అందరిని చూసి మనం తెలుసుకోవాలి. సో, ఒక్క అడుగు వేయటానికి మనం సంకల్పం చెయ్యాలి కానీ, మన ముంగిట సకల కల్పవృక్షాలు, కామధేనువులు వచ్చినట్లే అన్ని రకాల కోరికలు తీరుతాయి. ఇప్పుడు సంపద కోసమే మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు. సంపద రావట్లేదు అనుకుంటే, ఆ సమయానికి మీకు ఇంకొక సంపద ఇవ్వబడుతోంది. జ్ఞాన సంపద ఇవ్వబడుతోంది. మరి ఇంకేదో ఇవ్వబడుతోంది. దానిని వృద్ధి జరుగుతోంది. మనం దాన్ని గమనించట్లేదని అర్థం. ఇప్పుడు ఆ వృద్ధి జరుగుతున్న ఆ జ్ఞానాన్ని అప్పటికప్పుడు పంచుకుంటూ వెళ్ళిపోయారా? అంతే. మీ దగ్గరికి రావాల్సిన సమయంలో రావాల్సిన ఆ సహాయం అనేది తెలియకుండా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి చిన్న కథ రూపంలో చెప్పుకోవాలంటే, మరి కర్ణుడి యొక్క దానగుణం గురించి ఎంతోమంది చెప్తున్నప్పుడు కృష్ణుడిని అర్జునుడు వెళ్లి, "కర్ణుడు అంత గొప్పవాడా? అంత దానకర్ణుడా? ఎందుకు అందరూ అతన్ని మాత్రమే దానకర్ణుడని చెప్పి పొగుడుతున్నారు" అంటే, "అవునా? నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను పద" అని చెప్పేసి ఒక గ్రామానికి తీసుకెళ్ళి
అక్కడ ఒక బంగారు కొండను చూపించాడంట. అంటే మొత్తం ఒక పర్వతమయ బంగారం, అంత బంగారం ఉంది. సో ఇప్పుడు నువ్వు కర్ణుడివే అనుకో, ఈ కొండను దానం చెయ్యాలి. సో ఎంతమందికి ఇవ్వగలుగుతావో అందరికీ పనిచేసేయి నాయనా అని చెప్పేసి నీకు రాత్రి వరకు సమయం ఇస్తున్నానని చెప్తాడు. రాత్రి వరకు సమయం ఇస్తున్నా అని చెప్పేగానే ఇంకా అర్జునుడు పలుగు పారా తీసుకుని ఆ కొండను మరి బాగా పగలగొట్టడం మొదలు పెడతాడు. ఊరు వారికి కబురు పెడతాడు. అందరూ వచ్చి ఈ బంగారాన్ని తీసుకొచ్చి నేను దానం ఇస్తున్నానని చెప్పేసి మొత్తం అంతా ముక్కలు ముక్కలు చేసుకుంటూ అది తవ్వుతూ అందరికీ ఎంతెంత తీసుకెళ్ళగలిగితే అంతంత తీసుకెళ్తూ ఉన్నారు. సో సాయంత్రం అయ్యేసరికి దాంట్లో కొండ కదండి, ఎంత పెద్ద కొండ ఇచ్చాడు ఆయన. ఒక పావు కూడా అవ్వలేదు, పూర్తి కాలేదు. అయినా సాయంత్రం అయిపోయింది కాబట్టి కృష్ణుడు చెప్పిన సమయం అయిపోయింది కాబట్టి ఆయన ఆపేశారు. సో ఇదిగో ఇంత చేయగలిగాను అని చెప్తారు. అదే కదా, నువ్వు గమనిస్తూ ఉండు, ఇప్పుడు నేను రేపు ఏం చేస్తాను అని చెప్తాను. మన్నాడు కర్ణుడికి పిలుపునిస్తాడు. కర్ణుడికి పిలుపునిచ్చి మరి ఇంకొక ఊర్లో ఇంకొక కొండ చూపిస్తాడు, ఒక బంగారు కొండని. అయ్యా, ఇదిగో ఈ బంగారు కొండ ఉంది, దీనిని నువ్వు దానం చెయ్యాలి. సో నీకు సాయంత్రం వరకు సమయం ఉంది, నువ్వు దానం చేయి నాయనా అని చెప్తాడు. చెప్తే మరి ఆయన ఏం చేస్తాడంటే ఊర్లో వారందరికీ కూడా కబురు పంపిస్తాడు. అర్జునుడు ఎలా కబురు పంపించాడో అలాగే ఇంకొక ఊరు అనమాట ఇది. కబురు పంపించగానే ఇదిగో ఈ గ్రామ ప్రజలందరికీ ఈ బంగారు కొండను దానంగా ఇస్తున్నాను, మీకు ఎవరికి ఎంత తీసుకోగలిగితే అంతా తీసుకోండి, మీ ఇష్టం, నమస్కారం, ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది మొత్తం అందరూ కలిసి మొత్తం తవ్వుకొని కొన్ని గంటల్లో మొత్తం కొండ పూర్తయిపోతుంది. అందరూ చాలా సంతృప్తిగా వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటి కదా, అర్జునుడికి ఏం అర్థమవుతుంది, మరి మనకేం అర్థమవుతుంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేయగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. మొత్తం అంటే ఈ రోజు ఒక్కటి నేర్చుకున్నాం సార్ అన్న దాంట్లో ప్రతి దానిలో మీనింగ్ ఉంటుంది. ఏ తెలుసుకుంటే ఏ, బి తెలుసుకుంటే బి అన్నారు. అంటే మన దగ్గర ఈరోజు ధ్యానం చేయటం మాత్రమే వచ్చు. ఆ ధ్యానం నేర్పించటానికి మీరు రెడీగా ఉంటే తెలియకుండా మీ దగ్గరికి ఎలా అవకాశం వస్తుందో తెలియదు. చాలా మంది దగ్గర అంటారు, మేము ధ్యానం నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఇదొక మాట వస్తుంది. తీసుకోవటానికి సిద్ధంగా లేరు వాళ్ళు కాదు, ఇచ్చేంత శక్తితో మనం ఇంకా లేము. కనుక ఏం చేయాలి, సాధన పెంచుకుంటూ వెళ్ళాలి. బుద్ధుడి దగ్గరికి అందరూ వచ్చేసారా, బుద్ధుడు ఊరూరు తిరుగుకుంటూ వెళ్ళాడు తన జ్ఞానాన్ని పంచటానికి. సో ఇలా మనము ఒక అడుగెయ్యాలి. మొదటగా ఎక్కువ ఎప్పుడు సాధన చేస్తూ మైండ్లో మాత్రం నేను ఈ జ్ఞానాన్ని పంచాలి. సో ఫ్రెండ్స్, మరి బుద్ధుడు చెప్తాడు చిన్న కథ రూపంలో. ఒక ఆయన ఉన్నారు, అందరికీ ఆ రోజు క్లాస్ చెప్పారు. మీ దగ్గర ఉన్నదంతా సర్వస్వాన్ని త్యాగం చేయండి, దానం చేయండి, మీకున్నదంతా ఇచ్చి వెయ్యండి అని చెప్పేసి అట్లా చెప్తూ ఉన్నారు. అందులో ఒక ఆయన మరి సాధువే, ఈ రోజు నాకు ఒక ప్రశ్న వచ్చింది, వీరందరికీ అట్లా చెప్పారు, అందరి దగ్గర ఏదైనా ఉంది పంచగలుగుతారు, నా దగ్గర నయా పైసా లేదు, నేనంతా వదిలేసి సాధువుగా వచ్చేసాను, మరి భిక్షువుగా వచ్చిన దగ్గర భిక్షాపాత్ర ఉన్న నేనేం పంచగలను, మరి నేనేమి చెయ్యలేరా, నేను ఎదగలేనా, పంచకపోతే ఎదగలేమని చెప్పారు అని అడిగితే ఆయన చెప్తాడు, నాయనా నీ దగ్గర భిక్షాపాత్ర మాత్రమే ఉంది అనుకుంటున్నావు, నీ దగ్గరున్న నువ్వు గుర్తించు నాయనా అని చెప్తారు. ఏంటంటే నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఎదుటి వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఎవరో కొంచెం ఏదో బరువులు మోస్తూ నెత్తి మీద ఎత్తుకోలేకపోతున్నారు, నువ్వు కొంచెం సాయం చేసి వాళ్ళ నెత్తి మీద ఎత్తడంలో సాయం చెయ్యి. ఒక వృద్ధురాలు మరి నడవలేకపోతుంది, ఆమెకు చేతి కర్రగా ఉండి నడిపించుకు తీసుకెళ్ళు. కాయ కష్టం చేస్తున్నారు వాళ్ళు, చిన్నపిల్లలో లేదా వృద్ధులు, వాళ్ళు చేయలేకపోతున్నారు, నీకు శరీరం ఉంది కదా, నువ్వు ఒక సాయం చెయ్యి. నీ యొక్క పలుకులు, నీ దగ్గర ఎంత పలకగలవో, నీ దగ్గర ఎంత మంచి ఉందో వాళ్ళకి తెలియచెయ్యి. అలా నీ దగ్గర ఉన్న దాన్ని ఏ రూపంలో ఇచ్చినా, ఒక చిరునవ్వు కూడా
చాలా ఉత్తమమైంది. ఆఖరికి నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు అంటే కళ్ళు మూసుకొని వీరికి చాలా మంచి జరగాలి, వీరికి చాలా సహాయం దొరకాలి అని చెప్పి ఒక సంకల్పం చెయ్యి. అది కూడా సహాయమే అవుతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, మొదట్లో దీన్ని మనం ప్రయోగం చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో మరి చాలా చెప్పొచ్చు. చాలా మంది మాస్టర్స్ ప్రాక్టికల్స్ చేసిన వాళ్ళే. సో మరి ఒక పిల్లల్ని తీసుకొని కరాటే క్లాస్‌కి వెళ్తాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక గంట కూర్చోవాలి. కూర్చుంటున్నప్పుడు మరి అక్కడ కూర్చొని మొదటిగా ఆ ప్రకృతినంతా అలా చూడడం, ఈ చెట్లు, అక్కడున్న కుక్కలొస్తాయి, లేకపోతే కాకి అరుస్తూ ఉంటుంది. వాటితో మాట్లాడడం. మాట్లాడడం అంటే ఏమీ లేదు. ఓహ్! ఏదో చెట్టునే మన ఫ్రెండ్ అన్నట్టుగా అలా ముట్టుకుంటూ, టచ్ చేస్తూ, హగ్ చేసుకుంటూ ప్రేమగా, ఇదిగో చూడు నాకు ధ్యానం నేర్పించాలనుంది. కానీ ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలీదు. కానీ ధ్యాన ప్రచారం అయితే ఆగకూడదు. నేనొచ్చిన పర్పస్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. కనుక నీ గాలి ద్వారా నువ్వు వీస్తూ ఎవరి హృదయాల్లో ధ్యానం గురించి తెలియచేయాలో వారిని హృదయాలు తట్టి లేపవా? ఓ కుక్క నీ అరుపు ద్వారా నువ్వు కాలభైరవుడివి నార్మల్ కాదు. నువ్వు కారణ జన్ముడివి. నీ అరుపు ద్వారా వారిలో ఉన్న ద్వారాలు తెరవ్వా? వారెందుకొచ్చారో తెలుసుకోవటానికి ఒక మార్గాన్ని చూపించవా? అట్లా ప్రతి దానితోనే కాకమ్మ ప్లీజ్ నాకు కాకి, కుక్క ఇవి కూడా ఎక్స్‌పీరియన్సెస్‌లో వచ్చినియండి. అవి తన ద్వారా ఏ నాలెడ్జ్ ఇవ్వాలో ఆ నాలెడ్జ్ ఇచ్చినియనమాట. అందుకని వాటి మీద అనుభూతులు ఎక్కువుండేవనమాట. అట్లానే కాకి, కుక్క అని మాత్రమే కాదు, నా దృష్టికి ఎలా వచ్చినా ఆ వాయువుని అడిగేదాన్ని. వాయువు, వాయుదేవుడివి నువ్వు. నీ యొక్క పుత్రులు పవన పుత్రులు ఇద్దరూ కూడా అంటే బ్రహ్మగా భవిష్య బ్రహ్మ కావాల్సిన ఆంజనేయస్వామిని పుట్టించావు. లేకపోతే విష్ణువునే మోయగలిగే గరుత్మంతుడిని పుట్టించావు. మహాభారతానికి కీలకమైన భీముడిని పుట్టించావు. ఇంత గొప్పవాడివి నువ్వు. వాయు రూపంలో వెళ్ళి అందరి యొక్క శ్వాసల్ని మళ్ళా స్థిరం చేసి వారు ఆ యొక్క భయాలకు లోనవ్వకుండా ఆ వాయువు వల్లనే కదండీ! మనం ఎక్కువ బ్రీత్స్ తీసుకున్నామంటే, అంటే మన కోపంలో, దుఃఖంలో ఉన్నామని అర్థం. సమస్థితిలో ఉంచవా? ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉంటూ ఉండేదాన్ని. నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఈ వీధంతా అందరికీ ధ్యానం నడుచుకోవాలి. అందరూ ధ్యానం నేర్చుకోవాలి. శాకాహారులుగా మారాలి. ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ మాంసాహారం కొట్లుంటే, ఈ కొట్లన్నీ కూడా ఒక రోజుకి పూల కొట్లుగా మారుతున్నాయి. లేకపోతే ఫలాలు అంటే ఫ్రూట్స్ షాప్స్, వెజిటబుల్ షాప్స్‌గా మారుతున్నాయి. వీరందరూ కూడా జ్ఞాన మార్గంలోకొస్తున్నారు. ఇట్లా ఏదో అదంతా ఎవ్వరు చెప్పింది కాదు. ఇలా సంకల్పం పెట్టుకోవాలి, ఇలా చెయ్యాలని కూడా తెలీదు. ఒక బుక్ చదివితేనో, లేకపోతే ఒక క్లాస్ వింటేనో ఈ నాలెడ్జ్ రాలేదండి. జస్ట్ లోపల ఏ అనుభూతి వస్తుందో, ఆ అనుభూతిని ఆ అనుక్షణం లోపల అనుకుంటూ ఉండటం. వంట చేస్తున్నా కూడా మేమందరం కడుపు నిండా తింటున్నట్టే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కడుపు నిండుగా తినాలి. అలా ఒక అనుకోవటం. వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు కూడా, ఆ వెజిటబుల్స్‌ని కన్న అమ్మ ఆ మొక్క ఎంత ప్రేమతో నిన్ను కన్నదో కదా! నువ్వు మా దాకా వచ్చి మా కడుపు నింపుతున్నావంటే, నువ్వు మంటల్లో దిగి నువ్వు నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మా కడుపులు నింపుతున్నావు. అస్సలు నీ అంత త్యాగం ఎవరన్నా సారీ. త్యాగమంతా చేస్తారా? ఇలా ప్రతి దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మైండ్‌కి వేరే ఆలోచనలు చేసే ఖాళీ దొరకదు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి ఆలోచనలే చెయ్యమని కాదు. మన మైండ్‌ని ఒక దివ్యమైన సంకల్పం వైపు మళ్లించుకుంటూ ఉంటున్నాం. దానికి తగ్గట్టుగా మన మైండ్‌లో వేరే వాళ్ళ కోపంతో తిట్టారు నన్ను, లేకపోతే ఫ్యూచర్ ఏమవుతుంది? భవిష్యత్తులో నా ఆహ్, ఇలా ఉంటుందా? నా బిడ్డల భవిష్యత్తు ఇలా ఉంటుందా? నేను ఆరోగ్యంతో ఉన్నానా? నాకు అనారోగ్యాలు రాబోతున్నాయా? ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది కదండీ! జీవితం అన్నాక. ధ్యానం చేసినాక కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఇది నాకు రేపొద్దున క్యాన్సర్‌గా మారుతుందా? లేకపోతే నా భర్తకి ఇట్లా అయిందా? నా అత్తగారికి ఇలా అయిందా? అమ్మో! దీనివల్ల మనకి ఎంత ఖర్చవుతుందో? ఇట్లా ఆలోచనొచ్చిన క్షణంలో ఇమ్మీడియేట్‌గా వస్తాయండి. రావనట్లేదు. ప్రత్యేకంగా ఏదో మనం మాయమంత్రం అయిపోయినట్టు అన్నీ మారిపోతాయని చెప్పట్లేదు. కొన్ని క్షణాలకే మళ్ళా
వస్తే అప్పుడు చూసుకుందాం. అది రావాలని నేనెందుకు ఆహ్వానించాలి? రావద్దని కూడా ఎందుకనాలి? ఏ అనుభవ జ్ఞానం ఏ రూపంలో వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక దీని మీద ఆలోచనలు పెట్టాల్సిన అవసరం లేదు అని వదులుకోవటం. ఇది చాలా చిన్న విషయంలా చెప్పేస్తున్నాం గానీ, అదే పెద్ద హడిల్ అందరి కుటుంబాల్లో. సో, ఏంటి ఇట్లా అమ్మాయి పెళ్లి చెయ్యాలి కదా! ఆ పెళ్లి మీద నువ్వేం దృష్టి పెట్టవా? ఏమిటి? అరే! మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కదా! దీనికి నీ బాధ్యత లేదా? నువ్వు నీ క్లాసులు నువ్వే చూసుకుంటావా అన్నప్పుడు, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొనాలి అన్నారు. మరి అవునా? అలానా? మీరు నన్ను కూడా దీంట్లో బాధ్యత వహించమని అడుగుతున్నారంటే యెస్. ఎందుకంటే భార్యాభర్తలన్నాక ఇద్దరూ దాని మీద దృష్టి పెట్టాలి అంటే. సరే అయితే మరి నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు దానికి ఒప్పుకోగలుగుతారా? ఇట్లా ఏదో సింపుల్‌గా మాట్లాడి సరే అని ధ్యానంలో కూర్చొని మాకు ఒక మంచి ఇల్లు దొరకాలంటే, మరి నేను ఆ ఇంటిని రాకుండా ఆపడానికి నేనేమైనా నా లోపల బ్లాక్స్ పెట్టుకున్నానా? ఫ్రెండ్స్ ఇవి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుందంటే, దానిని రానివ్వకుండా పెట్టుకున్నది గూడా మనమే అనేది తెలుసుకోగలిగితే, యెస్ నేను పెట్టుకున్నాను. పలానా ప్రదేశానికెళ్తే నాకు వాళ్ళు నచ్చరు. లేకపోతే అక్కడ వాతావరణం పడదు. లేదా నాకు ఇలాంటి ఇల్లే కావాలి. నాకు పలానా ఏరియానే కావాలి. ఇలా ఏదో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. మనం తెలియకుండా బ్లాక్స్ అంటే మన యొక్క ఆహ్, రిక్వైర్మెంట్స్‌ని మనము ఆహ్, ఏమంటారు గీసేస్తాం అన్నమాట. అదే ప్లేస్‌లో నేను ఏ ఇంట్లో ఉంటే చక్కగా కంఫర్ట్‌గా ఉంటానో, చాలా సంతోషంగా ఎక్కువ మంది మాస్టర్స్ తోటి, యోగులతోటి, సత్సంగాలతోటి మరి నా కుటుంబంలో ఉన్న అందరూ బంధుమిత్రులతోటి సంతోషంగా ఉంటాను. అలాంటి ఇల్లుని నేను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇదివరకు పెట్టుకున్నవన్నీ నేను రిలీజ్ చేసేస్తున్నాను. అవన్నీ నా అపోహలు, భ్రమలు అయితే అవసరం లేదు. కనుక మాస్టర్స్ నాకు చాలా చక్కటి గృహాన్ని ఏర్పాటు చేయండి. ఒక్క సంకల్పం. దానికోసం మళ్ళా 40 రోజులు సంకల్ప ధ్యానాలు ఇన్ని కూడా కాదనమాట. చేసేసి మళ్ళా మామూలే. మనకెవరొస్తారు? ఎవరికి ధ్యానం నేర్పిద్దాము, లేకపోతే ఏ క్లాసు ఎక్కడుందో విందాము, ఏ బుక్ చదువుదాము, లేదా ఎవరితో అన్నా శాకాహార ర్యాలీ ఉందా వెళ్దామా? లేదంటే అందరూ కలిసి ఏదైనా అద్భుతమైన టూర్ వెళ్తున్నారా? నాకు వెళ్ళే అవకాశం ఉందా? వెళ్ళే అవకాశం కూడా మళ్ళా బలవంతంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి, నొప్పించి ఇట్లా కాదనమాట. సో, ఆ ప్రదేశానికి నేను వెళ్లి నేర్చుకోవాల్సింది ఉంది. లేదా ఆ ప్రదేశంలో నేను అడుగుపెడితే అక్కడ ఒక మంచి జరుగుతుంది. లేదా నా ఆత్మ బంధువెవరో ఆత్మ బంధువు అంటే కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించి మన మిత్రుల సర్కిల్ కాదు ఫ్రెండ్స్. మనం పుట్టక ముందు నుంచి ఎన్నో జన్మలుగా మనతో కనెక్టెడ్‌గా ఉన్న సోల్స్. మన వాళ్ళందరూ ఆత్మ బంధువులమే. వాళ్ళని ఏదో రూపంలో మనతో కనెక్ట్ అవ్వాల్సింది ఈ జన్మలో ఉన్నప్పుడు వాళ్ళెక్కడో ఉంటారు దూర ప్రదేశాల్లో. మరి వాళ్ళని మనం కలవాల్సిన అవసరం ఉండుండొచ్చు. అలాంటప్పుడు మనం అలాగా సంకల్పం చేసుకుంటే అలాంటి ప్రదేశాలకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి లడాక్ అనే ప్రోగ్రామ్ పెట్టారు పత్రి సార్. పత్రి సార్ కాదులెండి. పత్రి సార్‌తో కూడా కలిపి. లడాక్ అంటే హిమాలయాస్‌లో కూడా మళ్ళీ ఏదో రిషికేశ్ నుంచి ఊరికనే సింపుల్‌గా కేదార్, బద్రీ లాగా టూరిజం లాగా వెళ్ళిపోయేవి కూడా కాదు. అది లడాక్ అనే పేరు కూడా వినలేదు. మరి అక్కడకి వెళ్ళటానికి మరి పెద్ద పెద్ద బస్సులు ఏర్పాటు చేసి, చక్కగా పెద్ద టూర్ ఏర్పాటు చేస్తే, మరి అక్కడికి వెళ్ళేది ఉందా? వెళ్ళాల్సిందుందా? అట్లా అనుకున్నప్పుడు మరి కొంతమందితో చేతులు కూర్చుని కొంతమందంటే ముగ్గురు, నలుగురే అంతకంటే ఎక్కువ కాదు. మాట్లాడుతూ ఉన్నట్లు ఒక విజన్ రావటము. ఆ విజన్ నమ్మటం వల్ల సో, లడాఖ్‌కి వెళ్ళాల్సిందుందనమాట అనుకున్నప్పుడు, అది పెద్ద అమౌంటు. ఇంత దూరము అవసరమా? అని నన్నడిగినప్పుడు మా ఇంట్లో, అవును. అవసరం ఉంటే వెళ్తాను. లేదంటే లేదు కాబట్టి, పర్వాలేదులెండి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్తాను. లేదంటే లేదు అని వదిలేసాం. మరి పిల్లలు వారు డిస్కస్ చేసేసుకొని, మరి వెళ్ళటానికి ఎప్పుడు ఏంటి అని అడిగేసి టికెట్స్ కూడా బుక్ చేసేసారు.
అంటే ఇంకెక్కువ కూడా అసలు డిస్కషన్సే లేవు. అంటే ఇంత అమౌంట్ అవుతుంది కదా! ఇప్పుడు ఖర్చయింది. ఇప్పుడే ఖర్చయింది మనకి. సంథింగ్ అట్లా అన్నవారు. మరి మర్నాడికల్లా నెక్స్ట్ డేకెలా మారిపోయారో మనకు తెలీదు. వెంటనే టికెట్ బుక్ చేయటము. ఆ సమయానికి వెళ్ళడానికి ముందుగా ఓ 2 నెలల ముందుగా బుక్ చేసినా కూడా మళ్ళా మనం వెళ్ళే లోపల ఏదో ఒక కార్యక్రమాలు అడ్డొస్తాయి. అయ్యో! ఇది క్యాన్సిల్ అవుతోంది అని అనిపిస్తుంది. కానీ క్యాన్సిల్ కూడా కాలేదు. అక్కడికి వెళ్తున్న టూర్‌లో కూడా ఆ టూర్‌ని తట్టుకోలేక యొక్క వెదర్‌ని గాని, అక్కడ జరిగే సిట్యుయేషన్స్ కానీ, కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోయి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ ఓన్ వెహికల్స్ తీసుకొని మరి కార్లు బుక్ చేసుకొని కార్‌లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పెద్ద వెహికల్ వెళ్తున్నప్పుడు భయమేసేదనమాట. టర్నింగ్స్ వెళ్ళటం అనేది చాలా కానీ అసలు మనం అబ్జర్వ్ చేయగలగానే మాస్టర్స్ మరి పంజాబ్‌లో స్టార్ట్ అయితే బస్సు, తమ చేతి మీద ఒక్కొక్క బస్సుని తీసుకొని అలా అది పుష్పక విమానాల్లాగా యూనివర్స్‌లో నడుచుకుంటూ మనం వెళ్తున్నామంటే మన మాస్టర్స్ దాంట్లో దారిలో ఉన్న మొత్తం ప్రకృతి గాని, భూమి మీద మనుషులు గాని, జంతువులు గాని వెల్కమ్ చెప్తున్నారనమాట. ఒక శ్రీరాముడిది మరి రథం ఊరేగుతూ వెళ్తూ ఉంటే, మరి చుట్టూ ఉన్న ఆ యొక్క అయోధ్య వాసులు ఎలా ఆనందంతో, సంతోషంతో వెళ్తూ ఉంటావాళ్ళు ఇలాంటివన్నమాట. ఇలాంటివి ఓన్లీ లే లడాఖ్‌లోనే కాదు. నేను తమిళనాడులో ఉన్నప్పుడు కూడా అక్కడ మరి అగస్త్య పిరమిడ్ భూమి పూజ కోసం మేమందరం బస్సుల్లో వెళ్తున్నాము. వ్యాన్‌లు, బస్సులు అలా పెట్టుకొని చెన్నై నుంచి మరి ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ప్రకృతిని ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ అయ్యామో ఇలాంటివి. ఆ ప్రకృతి మొత్తం ఆహ్వానం పలుకుతున్నాయన్నమాట. ఇలా 2 వరుసలుగా రోడ్డుకి అవతల, ఇవతల నుంచి. మళ్ళా పత్రి సార్‌తోనే మేము ఢిల్లీ దగ్గర నుంచి మరి బృందావనం వెళ్ళాం. ఒక మౌన స్వామిని దర్శించడానికి పత్రి సార్ తీసుకెళ్లారు. అదొక అద్భుతమైన అనుభవం. అక్కడ కూడా అంతే. అసలు ఆ బృందావనంలో ఉన్న ఆధ్యాత్మికమైన మాస్టర్స్ ఫిజికల్‌గా ఉన్నవాళ్ళు, యాస్ట్రల్‌గా ఆ గోపికలు, ఆ బృందావన వాసులు వాళ్ళు వచ్చి వెల్కమ్ చెప్తున్నారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనము కేవలం సామాన్య మానవులం. మన వల్ల ఏమీ కాదనుకుంటాం. ఇలా వెళ్తాం. ఈ లడాక్ వెళ్ళినాక అక్కడ అందరూ వెళ్తున్న మార్గంలోనే బస్‌లోనే మాస్టర్స్ ఉన్నారు. తీసుకెళ్తున్నారు. మనం లేట్ అయిందని అనిపించింది చూసేవాళ్ళకి. కానీ మాస్టర్స్ ముందు రోజే మీరు వెళ్తున్న ముహూర్తం 11:11 మినిట్స్‌కి స్టార్ట్ అవుతుందన్నారు. కానీ మాస్టర్స్ ముందు రోజు ఏం చెప్పారు మాకు? మీరందరూ 5 గంటలకొచ్చేసి బస్సులో కూర్చోవాలన్నారు. 5 గంటలకు అందరూ రెడీ అయ్యి వచ్చేసారు. కానీ ఏదో ఒక ఆటంకం వల్ల బసెస్ కదలలేదు. కానీ ఎప్పుడు బస్సు కదిలిందో అప్పుడు కరెక్ట్‌గా టైమ్ చూస్తే 11:11 అరే! 11:11 అయింది. కరెక్ట్‌గా మాస్టర్స్ చెప్పిన మెసేజ్ కదా! అనుకునేసరికి బస్సు ఇలా లెగుస్తున్నట్టు కనిపిస్తోంది. బస్సు ఎందుకు పైకి లెగుస్తుందంటే ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని చేతిలో పెట్టుకున్నట్టు ఆ బస్సుని ఇలా చేతిలో పెట్టుకొని తీసుకెళ్తున్నారనిపించింది. ఒక్క బస్సా అనుకుంటే 8 బస్సులు వెళ్తుంటే 8 బస్సులు అలా ఉన్నాయి. ఇంత అద్భుతం అనిపించింది. మరి లడాక్ వెళ్ళిన తర్వాత, ఆ వెళ్ళే లోపల ఒక మేడము మరి ఆ బస్సులో ఉన్న ఆవిడ నాకెవ్వరో పరిచయం లేదు. బాంబే నుంచొచ్చి మన బస్సులోకి రావటము. ఇంకొక అమ్మాయి నా పేరు చెప్పారంట. ఆవిడ నా దగ్గరికొచ్చి మీతో మాట్లాడమని ఆవిడ చెప్పారు. కానీ నాకు అనుభూతి తెలుస్తోంది అని చెప్పి హగ్ చేసుకోగానే కళ్ళ నీళ్ళు అలా వచ్చేస్తూ మీతో నేను కలవాల్సిందుంది. నాకు తెలిసిందని చెప్పి ఆవిడ కలిసారు. ఆవిడ మాట్లాడుతూ ఆవిడొక డాక్టరు కమ్ హైయర్ అఫీషియల్ ఆవిడ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేసి, ఒక పైలట్, లేడీ పైలట్‌గా చేసి, ఇట్లా చేసినావిడ. అలాంటి ఆమె పరిచయంలో లడాఖ్‌లో నాకొక ఫ్రెండొస్తున్నారు. నేను ఆ ఫ్రెండ్‌ని కలవబోతున్నానని చెప్పడం. మర్నాడు అనుకోకుండా మార్నింగ్ అందరం వచ్చి ధ్యానం చేస్తున్నాం లాన్‌లో. ఆ ఫ్రెండొస్తున్నారు. నేను వెళ్తున్నాను. మీరు రాగలుగుతారా అని అడిగారు. ఏంటి అందరిని వదిలేసి నేను ఆళ్ళతో వెళ్ళటం ఏంటని ఏమి ఆలోచించలా. ఆవిడతో "నేనొస్తాను మేడం" అంటే ఆవిడ కార్ ఎక్కేసి, ఆవిడతో పాటు వెళ్ళిపోయాను. అసలు ముక్కు, మొహం తెలీదు. మరి ఆ కార్‌లో వచ్చిన ఆ ఫ్రెండు, ఆ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఆవిడ ఇద్దరు లడాఖీ బుద్ధిస్ట్ అంటే మనం హిందూసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎలా అంటామో అక్కడ బుద్ధిస్ట్‌లే ఉన్నారు. వాళ్ళ క్యాస్టో లేతే వాళ్ళ జీవితమే బుద్ధిజం అన్నమాట. వాళ్ళు దొరకటము, వాళ్ళతో నలుగురము కలిసి వాళ్ళ ఇంటికెళ్ళటం. ఆ ఇల్లే ఒక మొనాస్ట్రీ. అసలు అద్భుతాలు జరిగినాయన్నమాట. ఒక పోర్టల్స్ ఓపెన్ అవ్వటము.
అంటే పత్రి సార్ అక్కడికి నన్ను అక్కడ ఎందుకు అడుగు పెట్టమన్నారు, వాళ్ళతో నాకు ఎన్నో జన్మలుగా ఉన్న కారణం ఏంటో తెలుసుకోవటము, మరి ఆ బుద్ధిజంకు సంబంధించిన ఆస్ట్రల్ గా మరి గురు పరంపర అంతా వచ్చి మా చేత ఒక వర్క్ చేపించటము, మరి వాళ్ళతో అయిపోయింది. మళ్ళా మన దగ్గరికి వచ్చేసాం అన్నాక అక్కడ సంబాల ఉంది. ఆ సంబాల అనే ఏరియా ఉంది అనేది నాకేమీ తెలీదు. వీళ్ళు తీసుకెళ్ళిన ఒక బుద్ధిస్ట్ టెంపుల్ 13 శతాబ్దంలో కట్టిన 17 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాలున్న అద్భుతమైన పురాతనమైన గుడిలో కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ మరి ఫిజికల్ గా ఫార్మేషన్ లోకి వచ్చేసాయి అక్కడ. అంటే మరి పత్రి సారు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆఖరి రోజులో మరి లేహ్ లడాక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి నాన్నగారు అని పిల్లలు చెప్పినా, అమ్మ చెప్పినా, మన మాస్టర్స్ అందరూ చెప్పినా, నేను మాట ఇచ్చాను. ఎక్కడ లడాక్ లో ఉండే గురువు గారికి, అక్కడున్న మొనాస్ట్రీలో ఉండే సంఘ బిక్కు గారికి నేను మాట ఇచ్చాను. నేను వెళ్ళి తీరాలని చెప్పి వచ్చారు అక్కడికి పత్రి సార్ ఫ్లైట్ లో. వచ్చినాక కూడా వారి ఆరోగ్యం సహకరించలేదు. కానీ వారంతా ఎక్కడ ప్రామిస్ చేశారు? ఓన్లీ సంఘబికు కన్నారా? కాదు. యూనివర్స్‌లో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నేను ఆ ప్రదేశంలోకెళ్ళి నేను చేయవలసిన వర్క్, నాతో పాటు రావాల్సిన మాస్టర్స్ అదంతా డిజైన్ చేసుంచారు. అది మరి మందరం వెళ్ళకపోతే ఎలా జరిగేది? సగం మంది డ్రాప్ అయిన వాళ్ళ గురించి కాదు. కార్‌ల్లోనో ఏదో రూపంలో వచ్చారు. కొంతమంది పత్రి సార్ అక్కడికొస్తున్నారని మా అందరితో కాకపోయినా ఫ్లైట్‌లోనో మరో రూపంలో అక్కడికొచ్చారు. వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి అక్కడ మరి మైత్రి బుద్ధుడి యొక్క పోర్టల్స్ ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ మైత్రి పోర్టల్స్ ఓపెన్ చేయటానికి ఆ ప్రదేశానికి అడుగు పెట్టవలసిన వాళ్ళందరూ రావాల్సొచ్చింది. రావటం జరిగింది. సో, అలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి నేను కూడా ఈ వా ఈ ఇద్దరు లడాకీల్ని కలవాలంటే నేను అక్కడి నుంచి నా ఇంటి నుంచి అడుగు వెయ్యాలి. నేను అడుగు వెయ్యాలి అంటే నా ఇంట్లో పరిసరాలు, పరిస్థితులు మరి డబ్బు అన్నీ అనుకూలించాలి. కానీ అక్కడ ఏం జరిగింది? మనం నిమిత్త మాత్రంగా ఓకే. ఇది జరగాల్సిందుంటే ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి నేనెందుకు మానవ మైండ్‌ని ఎందుకు పెట్టాలి? నా మనసుని ఎప్పుడో నేను యూనివర్స్‌కి సమర్పించాను కదా! అంటే యూనివర్సల్ మైండ్‌తో మనం కనెక్ట్ అయిపోయినామంటే, అది మీరు జగన్మాత అనుకోండి, లేకపోతే విశ్వమాత అనుకోండి, లేతే పత్రిజీని అనుకోండి. మీరు ఏ రూపంలో పేరు పెట్టుకున్నా, మన ఈ భౌతికమైన మనస్సుని ఆత్మకు సమర్పించేసుకుంటే, ఆమె చేస్తుందండి మిరాకిల్స్. ఆమె చేయించింది ఈ గురువులందరి చేత. ఒక పత్రిజీగా మారాడు, ఒక సదానంద యోగిగా మారాడు, ఒక మహావతార్ బాబాజీగా మారాడు, ఒక మాలతీగా మారింది, ఒక మీరుగా మారారు, ఒక అనితగా మారింది. సో, ఈ ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పత్రిజీలాగా మనం ఎంత ముందుకు వెళ్ళొచ్చో అంత ముందుకెళ్ళొచ్చు. సారీ నేను టైం చూసుకోకుండానే వెళ్ళిపోతున్నాను. అంత మేడం టైం అయితే మాత్రం ఒక 2 మినిట్స్ ముందే చెప్పేసేయండి. ఏం పర్వాలేదు. షూర్ మ్యామ్. యాహ్! సో, ఇక్కడ మనము మన సంకల్పాలను చిన్న చిన్న వాటికి కాకుండా టోటల్‌గా సరెండర్ చేసినప్పుడు మన జీవితంలో కూడా మన కుటుంబంలో ఏది కావాలో అది మనకి దక్కుతూనే ఉంటుంది. మన ఆరోగ్యంలోనూ దక్కుతుంది. కానీ అదే సమయంలో మనం ఆరోగ్యం కాదు, సంపద కాదు, ఇమ్మోర్టల్ మాస్టర్స్‌గా ఎదిగే అంతటి చక్కటి జ్ఞానాన్ని కూడా ఇస్తూనే వస్తోంది. స్వీకరించటానికి నేను సిద్ధంగా ఉన్నానా అని మాత్రమే మనల్ని మనం చెక్ చేసుకుందాం. సో, ఏ వచ్చినా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఒక చిగురుటాకులాగా వణికిపోతాం. వణకొద్దు అని చెప్పట్లేదు. బెణకొద్దు అని చెప్పట్లా. అన్ని అనుభూతులు తీసుకుందాం. తీసుకున్నది ఇమ్మీడియేట్‌గా ఎంత సమయంలో దాన్ని డిజాల్వ్ చేసేస్తున్నాం. డిజాల్వ్ చేయటం అంటే వెంటనే మన స్థితిలోకి మళ్ళా ఆత్మ స్థితిలోకొస్తున్నాం. యెస్. వచ్చిందా? వచ్చింది. ఈ భౌతిక జీవితం, ఈ శరీరం తీసుకొనొచ్చాం కాబట్టి దీన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక హిడెన్ నాలెడ్జ్ ఉంది. అదొక హిడెన్ బహుమతి మనకి మన జీవితంలో. ఆ బహుమతి కోసమే నేనొక అనుభవాన్ని మళ్ళా ఛాలెంజ్‌ని తీసుకున్నాను మన జీవితంలో. సో, ఆ ఛాలెంజ్‌ని కూడా నేను స్వీకరిస్తాననుకుంటా. ఫ్రెండ్స్ ఏదైనా చిన్నది చెప్తున్నాననుకుంటారు. కొంతమంది తమ బిడ్డల్ని కోల్పోయారు కళ్ళెదురుగా. కొంతమంది తమ భర్తను, కొంతమంది తమ తండ్రిని. కానీ వాళ్ళెలా తీసుకున్నారో గమనించండి. మరి ఢిల్లీలో శాస్త్రి గారు తెలుసు. మనం పీఎంసీ హిందీని
ఫౌండర్స్ లో వాళ్ళు, వాళ్ళ భార్య, వారి బిడ్డలు ఇద్దరు అలేఖ్య, అమూల్య. మరి వారు కరోనా టైంలో దేహత్యాగం చేసే ముందు వారు ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళని ఎంత బాగా తర్ఫీదు చేశారో. మరి ఆయన దేహత్యాగం చేసిన రోజు మరి పత్రి సార్ మనల్ని అందరినీ వారితో జూమ్ మీట్ లో కలిసేలా చేశారు. ఆ జూమ్ మీట్ లో ఆ ఇంటిలోనే ఆయన బాడీ ఉండగానే మరి వాళ్ళు వచ్చి జూమ్ మీట్ లో మాట్లాడారు. ఎంత చక్కటి సందేశాలు ఇచ్చారు. ఇంకా ఇంకా ఎంత పెద్ద టెస్ట్ పెట్టారు ఆయన. అమ్మా, నువ్వు పాట కూడా పాడు తల్లి అని అడిగారు. అలా వస్తుందండి పాట అసలు. కానీ పాడింది ఆ అమ్మాయి. ఆ అమ్మ ఎంత ధీమాగా కూర్చుని ఆయన ఇంకా ఉన్నతమైన వర్క్, ఉన్నత లోకాల్లో చేయటానికి సెలెక్ట్ చేయబడ్డారు. మేము చేసిన భూమి మీద చేసిన వర్క్ ఎంత గొప్ప అభివృద్ధిని మాకు పంటగా ఇచ్చిందో దాన్ని మేము స్వీకరించాము. యెస్, మా జీవితంలో వారు లేని లోటు ఎంత ఉంటుందో మాకు తెలుసు. కానీ ఆయన్ని సెలబ్రేషన్‌తో పంపిస్తున్నాము. ఒక ప్రమోషన్ వచ్చింది. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో, ఒక అమెరికాలో ఒక జాబ్ వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎలా పార్టీ చేసుకొని పంపిస్తామో, అలానే పంపిస్తున్నాం మా భర్తని, మా తండ్రిని అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఛాలెంజెస్ అంటే ఎంత కఠినంగా ఉన్నా కూడా మరి ఒక నందప్రసాద్‌ని కోల్పోతే వారి కుటుంబం ఎలా ఉంటుంది? అసలు పీఎంసీ ఎలా ఉంటుందో నందప్రసాద్ లేకపోతే, అసలు ధ్యాన మహాచక్ర స్టేజ్ ఎలా ఉంటుందో అనిపించేలాగా ఆయన వర్క్ చేశారు. అవునా? సో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. అసలు వేరే థాటే ఉండొద్దు మనకి. ఇది జరుగుతుందా? జరగదా? ఏం అవసరం లేదు. వితిన్ ఫ్యూ మినిట్స్‌లో, ఫ్యూ అవర్స్‌లో ఆఖరికి మీకొచ్చిన దానికి 24 అవర్స్ లోపలే మీరు దానికి సరెండర్ అవ్వగలిగితేనే అది క్లియర్‌గా మనకి సాల్వ్ అవుతుంది. ఇది నేను చెప్తున్నాను. 24 అవర్స్ దాటే వరకు దాన్ని మీరు సాగనిచ్చారా? దాని మీద ఎలాంటి సంకల్పం గాని, లేకపోతే ఏమి చెయ్యకుండా, సంకల్పం అంటే దాన్ని ఆత్మకు సరెండర్ చేయటమే నేను చెప్పేది. మళ్ళా దీనికోసం ఇన్ని గంటలు, ఇప్పుడు ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు. నేను వారిని ఎట్లైనా బతికించాలి. దానికి నేను సంకల్ప ధ్యానం చేస్తున్నాను. ఇది కాదండి. ఆ ఆత్మ ఏమి కోరుకుంటుంది? తను వెళ్ళాలనుకుంటుందా? ఉండాలనుకుంటుందా? మాస్టర్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాలనుకుంటుందా? దేనికైనా స్వేచ్ఛనిస్తున్నాం. మీ యొక్క ప్రెజెన్స్ మాకు చాలా ఇష్టం. చాలా అద్భుతం. కానీ మీ యొక్క ఆత్మ ఏది కోరుకుంటుందో అదే జరగాలి. లేదా నన్నే హాస్పిటల్‌లో పెట్టారు ఈ క్షణంలో. వెంటిలేటర్, ఇంకా ఊపిరాగుతుంది. యెస్. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా నా బిడ్డల కోసమో, నా కుటుంబం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు కూడా పరమాత్మ చైతన్యమే. వారు ఎలా జీవించాలనొచ్చారో, వారు అద్భుతంగా జీవించగలరు. వారికేమీ కాదు. నేను లేకపోతే ఏ లోటు రాదు. కానీ నేను ఏ స్థితిలో వెళ్ళాలి? నా దగ్గర కొన్ని క్షణాలే ఉన్నాయా? ఆ కొన్ని క్షణాలను టోటల్‌గా సరెండర్ చేస్తున్నాను యూనివర్స్‌కి. నన్ను అద్భుతంగా తీసుకువెళ్ళవచ్చు. నేను సిద్ధంగా ఉన్నాను. ఏమి లోకాలకి నేను అర్హత పొంది ఉన్నాను ఆ లోకాలకి. కానీ ఆ కొద్ది క్షణం కూడా నా శ్వాస మీద ధ్యాస పెడతాను. నాకు శ్వాస మీద ధ్యాస పెట్టే స్థితి కూడా లేదు. ఆక్సిజన్ లేదు. నేను భ్రూమధ్యం మీద పెడతాను. లేదా హృదయం మీద. జస్ట్ కామ్ అయిపోతాను. అలా మీకు మీరు ఈ శరీరాన్ని ఉంచాలనుకుంటే, ఆ పరమ గురు మండలికి నేను సరెండర్ చేస్తున్నా. ఈ శరీరం గనుక ఉంటే మాత్రం లోక కళ్యాణానికే ఉపయోగపడాలి. మరొకటి కాదు. ఇలా మనము ఏదైనా చక్కటి సంకల్పం చేసుకున్నాము. నా ఆత్మ మరింత ఉన్నత స్థితికెళ్ళాలి. ఇలాంటి ఏదో ఒకటి చేసుకుందాము. అద్భుతంగా ఉంటుంది. జరిగి తీరుతుంది. ఎంతమంది మాస్టర్సు అలా వారు ఊపిరి ఆగిపోయి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెనక్కొచ్చిన దాఖలాలున్నాయి. చెప్తారు మన మాస్టర్స్. నేను వెళ్ళిపోయి కొన్ని అవర్స్ కూడా అయిపోయింది. కానీ అక్కడ పత్రిజీ మరియు ఒక గురుమండలి వచ్చి, "లేదు నాయనా, నువ్వు ఉంటే భూమండలం మీద ఇంకా జరగటానికి ఒక సేవ అవకాశం ఉంది. నువ్వు వెళ్ళవలసింది" అనంటే, "మీరు నన్ను ఏమార్చకండి. నేను మళ్ళా మోహంలో పడిపోతాను. ఈ భౌతికమైన ప్రపంచంలో కొట్టుకుంటానేమో" అంటే,
నీకు భరోసా ఇస్తున్నాను. నువ్వు అలా పడిపోకుండా నీకు అలాంటి ఆలోచనలే రాకుండా ఊపిరి సలపనంత వర్క్ ఇస్తాం, చేస్తావా? ఓ చేస్తాను. అట్లా అన్నారు. నేను వచ్చాను. మళ్ళా వాళ్ళు భూమి మీదకి వచ్చేసానని చెప్పిన మెసేజ్ చెప్పిన మాస్టర్స్ ఈరోజు ఎంత అద్భుతమైన వర్క్స్ కూడా చేస్తూ ఉంటారండి అక్కడ. సో అలా ఉంటుందన్నమాట. మన జీవితం అనేది చాలా చిన్నదిగా మనం ఊహించుకొని, మన కుటుంబం, మన అడుగు ఇట్లానే అనుకుంటున్నప్పుడు, మనం చేసే పనులు కూడా ఇంతే ఉంటాయండి. ఉడత సాయం కూడా నేను చెయ్యగలను. నేనెంత చేయగలిగితే అంత చేస్తాననుకున్నప్పుడు, అద్భుతంగా మన చేత మిరాకిల్స్ చేపిస్తారు. మన ఆత్మ పదార్థమే చేపిస్తుందో, మన యొక్క మాస్టర్సే చేపిస్తారో, అదంతా మళ్ళా విశ్లేషించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ భౌతిక శరీరం మొదలు ఈ విశ్వం అంతా ఉన్నది ఒకటే పదార్థం అనే ఆ స్థితికి, అద్వైత స్థితికి మనం వచ్చినప్పుడు ఇయన్నీ జరుగుతాయి. సో, మనలో ఎంతో అద్భుతమైన హీలింగ్ ఎనర్జీస్ మనలో ఉంటాయి కదా! అవన్నీ ఎవేకన్ అవుతాయి. మనలో కణంలో ఒక దేవతా శక్తి ఉంటుంది కదా! ఆ దేవతా శక్తి కనెక్ట్ అయినప్పుడు, ఒక్క దేవతనే ఉపాసిస్తేనే ఎన్నో వరాలిస్తుందంటారు కదా! మరి కొన్ని క్లాసెస్ కూడా జరిగినియి. మనం ఒక్కొక్క దేవాలయానికెళ్తే ఒక్కొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతామని. అలాగే సౌందర్యలారు చెప్పుకుంటున్నాం. దాంట్లో ఒక్కొక్క స్థితుల్లో మరి సాధన చేసుకుంటూ వెళ్తే, బ్రహ్మ మరి దేవతలు వీళ్ళందరూ కూడా శరీరాన్ని త్యాగం చేసినా కూడా, ఒక సాధకుడిని ఆ మహాప్రళయం కూడా ఏమీ చేయలేని స్థితులకి ఎదుగుతారు. వారు మళ్ళా ఇంకా జీవించి ఉంటారనే జ్ఞానాన్ని శంకరాచార్యులు ఆ శ్లోకాల్లో ఇమిడ్చారని తెలిసి, ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఉంది? ఇలాంటి నిజముందా అని మీరు ఒకవేళ విశ్లేషించుకుంటే, యెస్ ఉన్నారని చెప్పటానికి మనకి ఆంజనేయ స్వామి, ఒక మహావతార్ బాబాజీ, మరి ఒక సదానంద యోగి, ఒక పత్రిజీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఎగ్జాంపుల్స్ దొరికారండి. ప్రతి శ్లోకానికి మీరు విశ్లేషించాలి గాని, ఒక బుద్ధుడు, ఒక జీసస్ వీళ్ళందరూ మానవులుగానే పుట్టి, సాధన చేసి ఇంతింత ఆత్మస్థితులకి ఎదిగారు. నేనెప్పుడు ఎదుగుతాను? నేనెందుకు ఎదగొద్దు? నేను ఎదిగే తీరాలి. ఇది మన సంకల్పమైనప్పుడు, మన శరీరంలో ఏ పార్ట్‌లో ఏ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ అవాకెన్ అవుతాయి. ఒక 5 మినిట్స్ ఉంది. దీంట్లో మనం చెప్పుకుంటాం మూలాధారంలో ఉన్న సర్పెంటైల్ ఎనర్జీ మన యొక్క ఆ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతమవుతుంది. దానికోసం ఏమన్నా సెపరేట్‌గా ధ్యానం చేయాలండి? శ్వాస మీద ధ్యాస. గంటలు గంటల ధ్యానం. మొత్తం రాత్రంతా నిద్రపోకుండా ధ్యానం. ఇలా మీకెప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ధ్యానం చేస్తే, కుండలిని శక్తి జాగృతం అవుతున్నప్పుడు, ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతున్నప్పుడు, మూలాధారంలో మొదటగా క్లీన్ అయిపోయిందంటే, మన ఎమోషన్స్ క్లియర్ అయిపోతాయి. మూలాధార చక్రం రూపంలో వచ్చే జబ్బులన్నీ క్లియర్ అయిపోతాయి. మరి స్వాదిష్టానం దగ్గరకొచ్చేసరికి ఎవరికైనా పిల్లలు పుట్టడంలో ఇబ్బందుందా? సంసారం పరిస్థితుల్లో ఇబ్బందులున్నాయా? లేకపోతే మరి యూటరస్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటి ఏదున్నా అలాంటివి క్యాన్సర్ దాకా కూడా మూలాధార స్థితిలో ఉందా? స్వాదిష్టాన స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉన్నా క్యాన్సర్ కణాలు కూడా శుద్ధమైపోతాయి. మన శ్వాస గమనం ఆ కణాలను అంతా అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తూ మన చక్రాస్‌ని అలైన్‌మెంట్‌లో తీసుకొస్తుంది. ఇంకా మణిపూరక చక్రంకొచ్చేసరికి మన యొక్క జ్ఞానము అలా వికసించటం మొదలుపెట్టి, ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానము, చదివిన జ్ఞానము దివ్య జ్ఞానంగా మారిపోవటం జరిగిపోతూ ఉంటుంది. ఇంకా అనాహతం వచ్చేసరికి మహా కరుణ అనేది మన లోపలికొచ్చేస్తుంది. అన్ని జీవుల పట్ల, అందరి మానవుల పట్ల ఏకత్వం వచ్చేస్తూ ఉంటుంది. మరి అనాహత చక్ర స్థితిలో అందరూ ఒక్కటే అనే స్థితికొచ్చేసరికి ఇక్కడ మన లోపల ఉండే ఈ కొన్ని గ్లాండ్స్ ఉన్నాయండి. దాన్ని మామూలుగా థైరాయిడ్‌గా అందరూ చెప్పుకుని ఈ థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది. ఇదంతా ఆరోగ్యపరంగా నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ అమృత తత్వానికి సంబంధించిన కొన్ని కణాలున్నాయండి. అంటే అమృతత్వాన్ని ఇస్తాయన్నమాట. కొంతమందికి ఇక్కడ అమృతం కూడా స్రవిస్తుంది. మన సహస్రారం నుంచి ఇలా వస్తుంది. అది కూడా ఉంటుంది. మరి ఆ కణాలు యాక్టివేట్ అయినప్పుడు ఈ శరీరము ఇక అంటే ముసలితనం వచ్చేయటమో, లేకపోతే అనారోగ్యాల పాలవటమో, ఫ్యూచర్‌లో అన్నా ఇదొస్తుందేమో, ఇది తినకపోతే ఇదైతుంది, అది తింటే ఇదవుతుంది అని ఈ మైండ్‌లో పెట్టిన ఈ అందరూ చేసే పనులుంటాయి కదండీ! అవన్నీ కూడా తెలియకుండా మీరు అలా
మామూలు నీళ్ళు ఎక్కడియో తీసుకొని తాగుతున్న ఆ ప్రజలు కూడా ఉన్నారు కదా! వాళ్ళకి ఏ రోగాలు రావట్లా. మనం మినరల్ వాటరు లేకపోతే ఇంకోటి ఎన్నెన్నో అంటున్నారు. ఇవన్నీ ప్రయోగాలు చేయాలంటున్నారు. మీరు మామూలుగా జీవిస్తూ ఉన్న అసలు నీరే తీసుకోకపోయినా లేకపోతే ఆహారమే తీసుకోకపోయినా కూడా కొన్ని రోజులు కూడా జీవించినా ఏమీ అవ్వని స్థితులకు మనం ఎదుగుతాము. అలాగే మరి ఇది ఏంటంటే గరళకంఠుడు తన విషాన్ని పెట్టుకొని దీన్ని అమృతంగా మార్చిన ప్రదేశం అండి. ఈ శిరస్సుని, ఈ శరీరాన్ని ఏకం చేసే ఈ యొక్క కంఠ భాగంలో ఎంతో దివ్యమైన వాగ్దేవతలు వశిన్యాది వాగ్దేవతలు యొక్క నిలయము. అంటే మన వాక్కు అమృత వాక్కు అవుతుంది. అమృతత్వం వస్తుంది మన వాక్కుకి. మన అద్భుతమైన మాట ద్వారా ఎంతో మందికి ఉపయోగపడతాము. ఏమీ లేదు, మాట్లాడలేదు, మౌనంతోనే ఉన్నారు. మీరు అక్కడికి వెళ్లి కూర్చుంటే తెలియకుండా వారు మీ దగ్గరికి చేరుకోవటానికి దగ్గరికి వస్తూ మొదలుపెడతారు. ఒక ఆకర్షణ శక్తి మన లోపలికొస్తుందనమాట. తెలియకుండానే వాళ్ళు మన వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. మన వల్ల ఎవరైనా ఉపయోగపడాల్సింది ఉంది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. సో, అలా ఒక్కొక్క స్థితులకి సహస్రార స్థితికి కూడా ఎదిగిపోతాము. మనమే దివ్యులుగా మారుతాము అనేది మనం తెలుసుకోగలం ఫ్రెండ్స్. ధ్యానం అధికంగా చెయ్యండి. ఖచ్చితంగా శాకాహారం. మరి మీకొచ్చిన మెసేజ్‌ని ఖచ్చితంగా పాటించండి సరిపోతుంది. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే మనకి ఈరోజు ఇప్పటి వరకు ధ్యానం చేయకముందు అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు మనకి మాలతి మ్యామ్ గారు. వారు మన సందేహాలకి సమాధానాలు ఇస్తారు. హ్యాండ్ రైజ్ చేయండి. ధ్యానం చేసిన తర్వాత ఎవరికి మాట్లాడాలనిపించదు. హాయిగా ఆ ఆనంద స్థితిలో ఉండాలనిపిస్తుంది. కానీ మనకి సమయాభావం వలన మనం యథావిధిగా మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఒకసారి మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్ చేసుకుందాం. వర్ణమాల అమ్మకు గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఇంకా అందరూ ధ్యాన స్థితిలోనే ఉన్నట్లున్నారండి. మాలతి మ్యామ్. యెస్ మ్యామ్. చాలా అద్భుతంగా జరిగిందండి క్లాస్. చాలా బాగుంది. అలాగే ఇప్పటి వరకు ధ్యానం కూడా చాలా అద్భుతంగా జరిగింది. తప్పదు కాబట్టి మనం ఇంకా యెస్. ఓకే. ఎవరు అనుభవాలు షేర్ చేసుకోకపోయినా ఏమంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందనమాట ఒక్కొక్కళ్ళకి. ఆహ్, మీరు చెప్పండి. ఏమైందంటే ముందుగా మనము ఏదైనా సబ్జెక్ట్ చెప్పుకుందాము. ఇంతకుముందు చెప్పిన సబ్జెక్టు అని అడిగారు నన్ను. కానీ ఇక్కడ వచ్చిందేంటంటే కూర్చున్నాక ఎందుకంటే కొన్ని చోట్లే ఫ్రీడమ్ ఇస్తారు. మనకక్కడ కూర్చున్నాక ఏదొస్తే అది మాట్లాడండి అని. అలా ఒక అవకాశం వచ్చినప్పుడు మాస్టర్‌కి సరెండర్ చేసినప్పుడు నా అనుభవాలే చెప్పేలాగా చేయబడింది అంటే, ఇలాంటి అనుభవాలు ఎవరికో ఎక్కడో అవసరం ఉంది గాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు ఇది రికార్డింగ్ ఏమి ఉండదు కదా మేడం. నార్మలే లైవ్‌లో కదా! ఉంటుంది. లైవ్‌లో ఉంటుంది మ్యామ్. ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మీరు అనుభవాలు అడగడానికి మొహమాట పడ్డా ఏం పర్వాలేదు. కానీ ఒక్కొక్కళ్ళు చెక్ చేసుకోవటం మాత్రం చేస్తే బావుంటుంది అని అనిపిస్తుంది. సో అనిత మేడం మీరు లీడ్ తీసుకోవచ్చనమాట. మీకు దాంట్లో ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా! అట్లా చెప్పినప్పుడు ఆ! దాని నుంచి మరి కొంచెం ఒక 5, 10 నిమిషాలు మనం అవును. మాట్లాడుకోవచ్చు. అవును. ఎవరైనా తర్వాత ఈ లోపల హ్యాండ్ రైజ్ చేసినా హ్మ్. ఓకే. ఎందుకంటే ధ్యానం అయిన వెంటనే మాట్లాడాలన్నా కూడా కష్టం ఉంటుంది వాళ్ళకి. ఈ లోపల అవును. టైం దొరుకుతుంది వాళ్ళకి. అవును. మీరు అవును. అడగొచ్చు మేడం. అది లేహ్ లడఖ్‌కెళ్ళినప్పుడు సార్ యొక్క అది ఫ్రెండ్‌షిప్‌కి విలువిచ్చి అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా సార్ పైలోకాలలో ఈ మాట ఇచ్చిన దాని ప్రకారం కావచ్చు. సహకరించకపోయినా వెళ్ళటము అక్కడ ఏదైతే వర్క్ చేయాలనుకోని డెసిషన్ తీసుకొనున్నారో దాన్ని అమలు పరచడానికి అంత పణంగా పెట్టటం ఆ విషయాన్ని మా మా మ్యామ్ ఇప్పటికీ అది 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడే జరిగినట్లా అలా కళ్ళ ముందు కట్టినట్లుగా ఉందండి. మీరు చెప్తుంటే అప్పుడు నేను రాలేదు లేహ్ లడాఖ్‌కి. కానీ నేను గూడా అక్కడ మీతో పాటే ఉన్నానా అన్నట్లుగా అనిపించింది. యెస్. మీరు వెళ్ళటము అక్కడ ఆ మాస్టర్‌తో మీరు వెళ్ళటము, అక్కడ చేయవలసినది. ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి మన పాత్ర ఏంటి అన్నది మనకి
తెలిసిన తర్వాత తెలియక ముందు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తెలిసిన తర్వాత తెలియకుందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత లైఫ్ కి రాకముందు లైఫ్ కి ఎంత తేడా ఉంది మనందరికీను. అసలు అంటే తెలియదు మనకి ధ్యానం గురించి. కానీ ఎన్నో విషయాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కదా! అవును. మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తే కూడా దానికి ఒక కారణం ఉంటుంది. అక్కడ వాళ్ళు మనల్ని దూషిస్తారు, మనల్ని కష్టపెడతారు అనుకున్న అక్కడ కూడా మనకు అవసరం ఉంటుంది. సో, మనల్ని ప్రైజ్ చేస్తారు, దూషిస్తారు. భయాలేమొద్దు. వెళ్ళటమే, దూకడమే. యాహ్! ఒక మేడం గారు. స్వర్ణకుమారి గారు మాట్లాడండి. మాలతి మాస్టర్, మీకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. ప్రణామాలమ్మ. సూపర్ అండి. మీ క్లాస్ అంటే చాలా ఇష్టం. చాలా స్మూత్ గా, చాలా చక్కగా చెప్తారు మీరు. నాకు కూడా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏవో మాట్లాడాలి, ఎంతమందిని మార్చాలనిపిస్తుంటుంది. అందరూ ధ్యానంలోకి వస్తే బాగుండు అనిపిస్తుంటుంది. అనుకుంటూ ఉంటాను. నాలో నేను అనుకోవటం తప్పితే బయటికి ఏమీ చేయలేకపోతున్నాను. ఎంతసేపు బస్సులో ధ్యానం కూడా చేస్తారమ్మా? బస్సులో కూడా అందరూ టికెట్ కొనాలి అనుకుంటాను. గవర్నమెంట్ కి లాస్ అవుతుంది. కానీ వాళ్ళకి చెప్పాలనుకుంటాను. కానీ చెప్పలేకపోతాను. అది ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు రోజుకి చెప్పండి? ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తూనే ఉంటా అండి. నైటు 12, ఒక్కోసారి 12 అవుతుంటుంది. కానీ ఒక్కోసారి ఎరుకలో ఉండట్లే. ఎక్కడికెళ్ళిపోతానో తెలియట్లే. మరి నిద్రపోతానో ఏమవుతుందో తెలియట్లేదు నాకు. ఎరుకలో ఉండాలి, ఉండాలి అనుకుంటాను. కానీ ఉండలేకపోతుంటాను. అదే మరి అర్థం కాదు. బుక్స్ చదవటము, క్లాసెస్ బుక్స్ చదువుతాను. సీతాయనం చదివాను. నక్షత్రమిత్రులు, నక్షత్రలోకాలు, పత్రి గారి కూడా స్పీచెస్ చాలా విన్నాను. బాడీలో హీలింగ్ కూడా జరిగింది. దాదాపు 2.5 years నుంచి మెడిటేషన్ లో ఉంటున్నా. ఓకే. మీకు ఒకవేళ చెయ్యాలనిపించినా నేను చెయ్యలేకపోతున్నాను అనుకున్నప్పుడు, చేస్తున్న వాళ్ళకి మనం సహకరిస్తూ ఉన్నా కూడా, అది కూడా ఒక సేవే మేడం. ఎందుకంటే అందరూ మాట్లాడాలనే లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇచ్చుండొచ్చు. నా వర్క్ ఏమిటి అనే దాని మీద మనం దృష్టి పెట్టగలిగినప్పుడు ఓకే. పెట్టలేకపోతున్నప్పుడు మాత్రం మనకి దగ్గరలో ఎవరు సేవ చేస్తున్నారు అంటే క్లాసెస్ ఉంటాయి. మన దగ్గరలో ఒక సెంటర్ ఉంటుంది. లేకపోతే ఆ సెంటర్‌లో మనం ఆర్గనైజర్‌గా ఉండొచ్చు. ఇప్పుడు మన అనిత మేడం గారు అంటే చేస్తున్నారు. నేను స్కూల్లో టీచర్ గా చేస్తాను కదా, నాకు అవకాశం ఉండట్లేదన్నమాట. ఆ స్కూల్ మార్నింగ్ వెళ్ళి టీచర్స్‌కి ఈవినింగ్ అస్సలైన అవకాశం మేడం. ఎట్లా అంటే మీరు స్కూల్లోనే చేస్తుంటాను పిల్లల ద్వారా. పిల్లలకి, టీచర్స్‌కి వీళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు అది చెప్తూ ఉంటాను. కానీ ఒక నాన్ వెజ్ మానేస్తే బాగుని కోరుకుంటూ ఉంటాను. వాళ్ళెవరూ మానేసేటట్టుగా అనిపించట్లేదు. అదే వర్డ్ మనం వాడొద్దన్నమాట. ఏమంటే మనకి ఏది కావాలో అది మాత్రమే కోరుకుందాం. మీకేం అదే కావాలి? కోరుకుంటున్నాం. అదే కొంతమంది కోరుకుంటున్నాం. శాకాహారులు కావాలి. అందరూ నాన్-వెజ్ శాకాహారులు వర్డ్ కావాలి అని వదిలేయాలి. కోరుకుంటాను. ఆ వర్డ్ నా వదిలేయాలి. బంధుమిత్రులందరూ శాకాహారులు కావాలని ఈ మెడిటేషన్ లోనే కోరుకుంటూ ఉంటాను అదన్నమాట. అన్నమాట. ఇక మనం నాన్-వెజ్ అనే వర్డ్ వదిలేసి ఆ, వెజిటేరియన్స్ కావాలన్న వర్డ్ దానికి రీప్లేస్‌మెంట్ అదే అన్నమాట. అందరూ శాకాహారులుగా కావాలని తర్వాత కోరుకుంటూ ఉంటాను. ఎవరు రావటానికి సిద్ధంగా లేరు అన్న వర్డ్ వదిలేసి, వీళ్ళందరూ ఇప్పుడు విత్తనాలు వేసేసుకుంటున్నారు. నేను నీరు పోస్తున్నాను. ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తుంది. వీళ్ళు తయారైపోతున్నారు అనే భావనే ఉంచండి తప్ప రావట్లేదు, రావడానికి సిద్ధంగా లేరు. ఈ వర్డ్స్ కూడా అంటే మనము సీక్రెట్ బుక్ బాగా చదవాలి అందరూ. ఏమంటే మనం ఏ సంకల్పం అవును, పెడితే ఎలా సీక్రెట్ బుక్. వస్తుందనేది కూడా మన జీవితంలో కూడా ఏదైనా జరగట్లేదంటే మనం పెట్టే సంకల్పంలో కూడా ఏమి థాట్స్ ఎట్లా ఉన్నాయి ప్రాసెస్ అనేది. అంటే మనము ఉన్నది కావాలన్నది మాత్రమే కోరుకుందాము. వద్దన్న అవునవును. విషయాల మీద దృష్టే పెట్టొద్దు. ఇట్లా అవును. నెగటివ్ వర్డ్స్ వాడకూడదు. ఎస్, కరెక్ట్. నెగెటివ్ అనే వర్డ్ నో కూడా కామెంట్. వాడట్లేదన్నమాట. అవును. నో కామెంట్, నో అన్నెసెసరీ జడ్జ్. వర్డ్. నో కామెంట్, నో అన్నెసెసరీ జడ్జిమెంట్, నో స్టేట్మెంట్ ఇవి ఉన్నాయి కదా మన పత్రి గారి. అన్నెసెసరీ వర్డ్స్ ఏమి వాడొద్దు. అన్నెసెసరీ థాట్స్ చేయొద్దు. ఇంతే. నెగెటివ్ వర్డ్ అనే వర్డ్ కూడా మనం వదిలేద్దాం అన్నమాట. యాహ్! ఓకే. థాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ క్లాస్ వింటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అట్లా అందరికీ షేర్ చేస్తూ ఉంటాను ప్రతి క్లాసు. యెస్. అది కూడా సేవనే మేడం. అదే అంటున్నాను. మన వల్ల ఏది జరగాల్సిందుందో అంతా జరుగుతుంది కరెక్ట్ గాని ఆహ్, నమ్మకంతో ఉన్నామంటే అదే జరిగిపోతుంది. మీరు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తున్నారు కాబట్టి ఈ ఫుల్‌ఫిల్ అయిపోంగానే అది కూడా వస్తూ ఉంటుంది. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ పిల్లలకి యూ. మాత్రం తప్పకుండా స్టూడెంట్‌కి, టీచర్స్‌కి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని మెరికల్‌లా తయారు చేయటమే మన బాధ్యత చాలు.
ఎస్ మ్యామ్. ఇంకా వారికి టీచర్ కాబట్టి చాలా అవకాశం ఉంది. అవును. ఒక్క స్టూడెంట్ కూడా వివేకానందంలో తయారయ్యాడంటే ఉమ్. ప్రపంచాన్ని మారుస్తారు. కాబట్టి వెళ్ళండి మేడం. ఎవరు ఏది చేయగలిగితే అది చేస్తాం. ఎస్ మ్యామ్. Thank you, మానస sir. గారు మాట్లాడండి. అనిత మేడం గారు రోజుకొక గ్రేట్ మాస్టర్ ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. థ్యాంక్ యూ. మేడం గారు చాలా బాగా చెప్తున్నారు. అందులో ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఏ చక్రాస్ లో ఉండి మనం ఏది హీల్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారు మేడం. లాస్ట్ లో ఫ్యూ మినిట్స్ చెప్పాను కానీ దీని మీద ఇంకా మంచిగా ఆ సబ్జెక్ట్స్ కొంచెం తీసుకొచ్చి కానీ ఇంకా కొంచెం చెప్తే బాగుండేది వాటి గురించి అనిపించింది. మనకి మనకి సమయాభావం ఉంది కాబట్టి దాన్ని కట్ చేసాము. మేబీ ఇంకొకసారి ఎక్కడైనా ఇంకొకసారి మ్యామ్ నే పిలుద్దాము. అప్పుడు మనం ఇంకా విపులంగా ఇంకా తీసుకుందాము. చాలా PMC లో కూడా ఉన్నాయి మేడం ఇలాంటి అవును. క్లాసెస్ ఉన్నాయి. ఏ చక్రాలో ఏ ప్రాబ్లం ఉంది అది మళ్ళా ధ్యానాలయాలు దేవాలయాలు అనే దానిలో కూడా చెప్పి ఉన్నాము, చూడొచ్చు. చాలా Okay, ఎపిసోడ్స్ thank you. ఉన్నాయండి మేడం. మాలతి మేడం అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేశారంటే మేడం వీడియోస్ అన్ని చాలా వస్తాయి. రమణేష్ PMC గారు లో ఉన్నాయి. వచ్చేసినారు. నమస్కారం సార్ రమణేష్ మాస్టర్. సార్ మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే నమస్తే. చాలా సంతోషం. మీ విస్తారమైన ప్రయాణం ఈరోజు విన్నాం. ఓకే. అత్రి సారు అనేవారు మాట, పిరమిడ్ మాస్టర్లు తన జీవితం సింహావలోకనం చేసుకుంటే మనం ఇప్పటి వరకు మన జీవితం ఏదైతే అనుభవాలు పొందామో అవన్నీ పిరమిడ్ లో వచ్చిన తర్వాత, సొసైటీలోకి వచ్చిన తర్వాత ఉపయోగపడతాయని. అలా మీరు జాబ్ పర్పస్ లో ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఆ ప్రదేశాలకు వెళ్ళడం, ఆ ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత ఆయా ప్రదేశాల్లో ప్రచారం చేయడం చక్కగా బాగుందమ్మా. అత్రి గారి ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. మరి చక్కగా PMC డిజిటల్ ద్వారా మరి ప్రతిరోజు ఈ ప్రాతకాలంలో వచ్చి మనకి అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా PMC అనగానే మీరు ఇందాక చెప్పారు నందా గారని, వారు మరి విస్తారమైన కృషి చేశారన్నమాట. మొదట బాగా వారితో పాటు కలిసి తిరిగే భాగ్యం నాకు కలిగింది. PMC ఆమ్లం చేసే రోజు కూడా అక్కడ ఉన్నమాట. వాసు గారు, నందా గారు, నేను కూర్చున్నప్పుడు అక్కడ వాసు గారి దగ్గర ఈ PMC ఆమ్లం ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. Yes, sir. చాలా భాగ్యం కలిగింది అప్పుడు. అలాగే మరి ఈ టీం కూడా మరి నవకాంతి కానీ, ఆనంద్ గారు కానీ, ఇప్పుడు ముఖ్యంగా ఒక ఉన్నతులు దేని ప్రమాణం తీసుకుని ఇతరుల ప్రమాణం తీసుకుంటున్నారు. సేతు విజ్ఞానాన్ని విస్తారంగా వ్యాప్తి చేసిన బాలకృష్ణ గారు కూడా దీనికి రావడం, అలాగే టీం అంతా కూడా వస్తున్నారు ఒక్కొక్కరు కూడా. మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడికి వెళ్తుంటామట. మరి చక్కగా మీరు ఇంకా చెప్పారు, ఎందుకంటే పాజిటివ్గా పెట్టుకోమన్న రహస్యం పుస్తకం కోసం చెప్పారు. రహస్యం ఇప్పుడే మేడం అడిగినప్పుడు రహస్యం పుస్తకంలో చాలా ఉన్నాయమ్మా. ఆ చివరి పేజీ చదివితే చాలు, ప్రతి చాప్టర్లో చివరి పేజీలో సారాంశం ఇచ్చారన్నమాట, చక్కని సారాంశం. అయితే వర్డ్స్ కూడా జాగ్రత్తగా ఉపయోగించమన్నారు, పాజిటివ్ వర్డ్స్ అని. నేను ఒక సందర్భంలో ఏం చేశానంటే కొంచెం మరింత పాజిటివ్ ఉండొచ్చు కానీ రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదట. సందర్భం ఏం చేశానంటే ఒక 5వ చాప్టర్ ఉంది, డబ్బు అనే చాప్టర్లో నేను స్పీడ్గా పదాలు చదివేశాను. వాళ్ళు ఏ సందర్భంలో మాట్లాడారో తెలియకుండా మనం గబగబా మాట్లాడకూడదని తర్వాత 1 year నుంచి అలాగ ప్రతిసారి అనుకుంటున్నాను అనమాట. డబ్బు విజయం అన్ని సంపాదించిన ఆనందం వస్తుందని గ్యారంటీ లేదని పదము అక్కడ ఉంది, రాసి ఉంది. నేను గబగబా ప్రతి జూమ్లోకి వెళ్ళి అది చెప్పేసేవాడు అనమాట. తిరిగి లాస్ట్కి అదే మనం మాట్లాడినవే మనకు వస్తాయట. నందా గారు చెప్పేవారు, చెప్పిందేనా అనుభవంలోకి వస్తుంది, అనుభవంలోకి వచ్చిందని చెప్పాలని. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. డబ్బు విజయం కావాలి లేదా ఆధ్యాత్మికంగా ఎదగాలి, 2 ఉన్నాయన్నమాట. చాలా సంతోషం. అనేక స్కూల్స్కి వెళ్ళడం కానీ, మరి ప్రచారం చేసినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలు తీసుకుంటారు. నన్ను అడిగేవారు, ఏంటి మీకు పైనుంచి ఏమైనా డబ్బులు వస్తాయని అడిగేవారు అనమాట. మీరు ఇలా తిరుగుతున్నారు, పైనుంచి ఏమైనా వస్తున్నాయంటే నాకు డౌట్ వచ్చిందమ్మా. పైనుంచి రాలేదు బాబు, మాకు లోపల నుంచి వస్తున్నాయి అన్నారు. ఏటి వస్తున్నాయి? చాలా మంది అడిగారు సార్ ఈ ప్రశ్న మనల్ని, నిజంగానే. తర్వాత మనం అనేక ప్రదేశాలకు వెళ్ళి ఇలా తిరుగుతుంటే
మీకు ఫండ్స్ బాగా వచ్చేస్తున్నాయేమో అదొక ఆలోచన. ఎందుకంటే ఏ పని చేసినా సరే లాభం లేకుండా ఎవరు చేయరట. పిరమిడ్ మాస్టర్ మాత్రం సేవ కోసం పరిగెడుతుంటారట. ఇది నిజంగా నేను ఆనందం పొందాను. మరి వాళ్ళందరినీ ప్రత్యక్షం కలుసుకోలేదు కానీ ఈ పిఎంసి డిజిటల్ పిఎంసి ద్వారా కానీ లేకపోతే ఈ జూమ్స్ అన్ని వచ్చిన ద్వారా కానీ అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు విదేశాలు మాస్టర్లందరినీ ఈ విధంగా మక్తహ నిన్న కూడా శ్రీనివాస్ గారని మరి అతను శ్రీ మాస్టర్ వారు నేను వారిని ఇప్పటివరకు చూడలేదు, కలిశాను. ఇక సమయాభావం కాబట్టి ముఖ్యంగా మీ సేవలకి ముఖ్యంగా పూర్ణాత్మ అనగానే మీరు ఆ క్లాసులు నాకు బాగా గుర్తొస్తుంటాయి. ఈ పుస్తకం మీరు అమెరికా డిజిటల్ లో కూడా చెప్పారు మాట మొదట ఆ రోజుల్లో. థ్యాంక్ యూ అమ్మా. మీ టీం అందరికి పత్రిక రాశియాన్ని విశ్వవ్యాప్తి చేసే అందరికి ఇది గ్లోబల్ గా కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయిందమ్మా. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. అనిత టీం అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మనం గ్లోబల్ మాస్టర్స్ అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ఉన్న మాస్టర్స్ అందరి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం మేము. వారి ఆధ్యాత్మిక ప్రయాణంకి రాకముందు, వచ్చిన తర్వాత వారి భవిష్యత్ ప్రణాళిక గురించి అవి నిన్నటి నుంచే మొదలు పెట్టుకుందాం. వసుమతి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. ఇప్పుడు ఒక పదం వచ్చిందని చెప్పి నేను హ్యాండ్ రైజ్ చేశాను. నా మీద కూడా ఇలాగే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు జీతాలు ఇస్తారా, మీకు డబ్బులు ఎక్కడ తిరగటానికి, వీటన్నిటి మీద క్వశ్చన్స్ నా మీద కూడా ఫైట్ అవుతాంది. కానీ నేను విశ్వం చూసుకుంటది నన్ను అని చెప్తున్నాను. ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది, ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది మనకి. అవును, విశ్వమే చూసుకుంటది నన్ను. నాకేం చెయ్యాలనిపింటే అది చేస్తాను అని చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మిమ్మల్ని కలవగలిగినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా చాలా సంతోషం. ఓకేనా మేడం. సార్ ఏదో చెప్తున్నారు. వసుమతి అమ్మగారు ఒక మాట చెప్పిన తర్వాత నాకు ఒక మాట గుర్తొచ్చింది. నేను ప్రతి వారం స్టీల్ ప్లాంట్ వెళ్ళేవాడిని. స్టీల్ ప్లాంట్ వెళ్తుంటే వాళ్ళు అడిగారు, అంటే ఒక మాట అమ్మ, ఎందుకంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి. స్టీల్ ప్లాంట్ వెళ్తుంటే ప్రచారంకి నేను ఎక్కువ స్టీల్ ప్లాంట్ నా జీవితానికి ఎంతో ఈ మూమెంట్ లో బాగా ఇచ్చింది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ఎంతో మంది పనిచేసిన వ్యక్తులు ఎంతో మంది సేవలు అందించారు. అయితే నేను స్టీల్ ప్లాంట్ వారం వెళ్ళి తిరుగుతుంటే అడిగేవారు మాట, మీరు స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నారని. అంటే వారం తిరిగేవాడిని కదా, మీరు స్టీల్ ప్లాంట్ వర్క్ చేస్తున్నారంటే అలాగా అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది. వాళ్ళందరూ అడుగుతున్నారు ఎందుకు. నేనంటే ఒక రోజు వచ్చింది, మరి నేను స్టీల్ ప్లాంట్ లో పనిచేయలేదు, విశ్వ ప్లాంట్ లో పనిచేస్తున్నాను. మరి ఇంటికి వచ్చి కళ్ళు మూసి కూర్చొని నన్ను ధ్యానం చేస్తుంటే, నాయన స్టీల్ ప్లాంట్ పనిచేసి స్టీల్ ప్లాంట్ ఇస్తుంది కదా, మరి విశ్వ ప్లాంట్ పనిచేసి ఎవరు ఇస్తారంటే విశ్వం ఇస్తుంది అని వచ్చిందన్నమాట. నేను ఇప్పటికి 15 సంవత్సరాలు పైబడి అదే విధంగా ఇంచుమించు 18 సంవత్సరాలకు అవ్వచ్చు తిరుగుతున్నాను. ఇప్పటికీ ప్రకృతి సహకారంతో నా జీవితం అంతా ఇప్పటివరకు పిరమిడ్ సొసైటీలో కాలుకి వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి తలకు రాసిన నూనె వరకు కూడా నాకు ఎవరో ఒకరు సహకరిస్తూ ఈ సొసైటీలో ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాకు సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఎంతో మంది సీనియర్ మాస్టర్లు పూర్తి సమయాన్ని పెట్టే వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన పని మనం చేస్తే విశ్వం పని విశ్వం చేసుకుంటుంది. ఆ ప్రణాళికలోనే భాగంగా మనందరం ఉన్నాం కాబట్టి ఎవరు ఏది అడిగినా వారి సమాధానం వారికి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పటి వరకు మాకు షేర్ చేసుకున్నారు. ఇంకో సెషన్ లో మిమ్మల్ని మళ్ళా కలుసుకుంటాము. సమయభావం మనకి ఉంది కాబట్టి పితామహపత్రిజీకి ప్రణామాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మేడం. పత్రికారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ మధ్యాహ్నం సెషన్ లో మళ్ళా కలుద్దామండి. మధ్యాహ్నం సాయంత్రం 10 నిమిషాలకు 4 గంటలకల్లా అందరూ జూమ్ కి జాయిన్ అవ్వండి. యూట్యూబ్ లో చూసేవాళ్ళు, ఇప్పటి వరకు చూసిన వాళ్ళు, చూడబోయేవారు అందరికీ నమస్కారం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది.